గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు జాగ్రఫీ క్లాస్. మనం జాగ్రఫీలో ల్యాండ్ ఫామ్స్ చూస్తున్నాం, తృతీయ భూస్వరూపాలు. ల్యాండ్ ఫామ్స్లో భాగంగా లాస్ట్ క్లాస్లో అయితే చాలా ల్యాండ్ ఫామ్స్ చూసాం మనము. వాటి అన్నీ మీరు రివైజ్ చేశారనుకుంటున్నాం. అంటే దీంట్లో ఎట్లా అంటే అండి, ఇప్పుడు ఒక ల్యాండ్ ఫామ్ సడన్గా నేను ఎస్చూరి అన్నా అనుకోండి, మీకు వెంటనే ఐడియా రావాలి ఏంటి, ద ప్లేస్ వేర్ రివర్ మీట్స్ ద సీ. అట్లా సో ఒక ల్యాండ్ ఫామ్ పేరు వినగానే అది ఏంటో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేసిక్ ఐడియా వస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో ఆ బేసిక్ ఐడియా పైన జనరల్గానే అడుగుతాడు. ఎగ్జామ్స్లో ఎట్లా అడగచ్చు, ఇంకా రిమైనింగ్ ఏమైనా పాయింట్ అడుగుతాడు ఈ ల్యాండ్ ఫామ్స్ గురించి అనేది మనం ఒకవేళ అవసరమైతే అక్కడ ప్రస్తావించుకుంటాము, ఎక్కడెక్కడ అవి అవసరము అనుకుంటే వేరే పాయింట్స్. సో బేసికలీ ఒక జనరల్ ఐడియా ఉంటే బెటర్ అండి ఇది. కాబట్టి మనం ఈరోజు రిమైనింగ్ ల్యాండ్ ఫామ్స్ గురించి కంప్లీట్ చేద్దామండి. ఈరోజు క్లాస్ అయితే మనకి 1 hour ఉంటుంది, 9 to 10. మళ్ళీ 1 hour ఇంటర్వెల్ ఉంటుంది. అగైన్ 11 to 12 మనకు పాలిటీ ఉంటుంది. సాయంత్రం 5 to 6 మనకి జాగ్రఫీ క్విజ్ ఉంటుంది. నైట్ 9 to 10 మనకి పాలిటీ క్విజ్ ఉంటుంది. లాస్ట్ వీక్లో జరిగిన వాటిపైన ఉంటుంది కాబట్టి క్విజ్ లాస్ట్ వీక్లో అంటే ఈ వీక్లో ఏవైతే చూసామో అంతా మండే టు సాటర్డే అంటే ఈరోజు వరకు. సో అవన్నీ మీరు రివైజ్డ్గా అప్డేటెడ్గా ఉండండి. సో దట్ మనం క్విజ్లో నాకు తెలిసి మీరు బాగానే ఆన్సర్ చేస్తారు కూడా. ఓకే, సో అందరూ వచ్చేసినట్లయితే స్టార్ట్ చేసేద్దామండి క్లాస్. మనకి టైమింగ్ డిఫరెంట్ అండి, కొంచెం నోట్ చేసుకోండి. అంటే కొంతమంది మళ్ళీ మనకి యూజువల్గా 10కి అలవాటు కాబట్టి మేబీ కొంతమంది ఏమన్నా 10 o'clockకి క్లాస్ కోసం వస్తారేమో, వాళ్ళు మరి నోట్ చేసుకోవాలండి. 9 అయిందనమాట. సాటర్డే సండే వీకెండ్స్ 9. అంటే కొంతమంది ఏమన్నా మేబీ బేసికలీ 10కి కదా క్లాస్ రెగ్యులర్గా అలవాటు కదా, 10 o'clock వచ్చి క్లాస్ కోసం వెయిట్ చేస్తారేమో. మరి ఆ టైమింగ్స్ మీరు నోట్ చేసుకోవాలండి, అప్డేటెడ్ అయిపోవాలి. ఓకే, లాస్ట్ క్లాస్లో మనము లగూన్ అనే టాపిక్ దగ్గర ఆగామండి. లగూన్, ఆ లగూన్లో భాగంగా కొన్ని పాయింట్స్ కూడా చూసాం. ఏమని, ఏషియాస్ లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లగూన్ ఏది, అది మన ఇండియాలోనే ఉంటుంది. ఏంటి అంటే చిలకా లేక్ అంటాం. ఇంకొక పాయింట్ కూడా చూసామన్నమాట మనం, ఏంది అంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ లగూన్ ఏంటి అనేది, ప్రపంచంలోనే అతిపెద్ద లగూన్ ఏది అనేది చూసాం. ప్రపంచంలోనే అతిపెద్ద లగూన్ కూడా న్యూ కెలిడోనియా లగూన్ ఇన్ ఆస్ట్రేలియా అనే పాయింట్ మనము చూసాం. సో దాంతో లగూన్స్ కంప్లీట్ అయింది. ఈరోజు మనం ప్రధానంగా వేటి పైన ఫోకస్ చేస్తాము మన క్లాస్ అంటే షోల్స్ అనే టాపిక్ పైన ఫోకస్ చేస్తాము. షోల్స్తో పాటు గుహలు, కేవ్, స్టాక్ అండ్ స్టంప్ అని ఉంటాయి, వీటి గురించి చూస్తాము. నెక్స్ట్ ఇంకా మనం చెప్పుకోవచ్చు అంటే మష్రూమ్ రాక్స్ గురించి చూస్తాము. ఇంకా డిఫ్లేషన్ బేసిన్స్ గురించి చూస్తాము. ఇంకా ఇన్సెల్బర్గ్స్ గురించి చూస్తాము. ఇంకా బర్ఖాన్స్ గురించి చూస్తాము. ఇంకా సీఫ్ వాటి గురించి చూస్తాము. ఇంకా నెక్స్ట్ మనం న్యాచురల్ బ్రిడ్జెస్ గురించి చూస్తాము. ఈ కేవ్స్ దగ్గర కార్స్ట్ కేవ్స్ అని కూడా ఒక టైప్ ఆఫ్ కేవ్స్ ఉంటాయి, వాటి గురించి కూడా చూస్తాము. కాస్ట్ కేవ్స్ అనేవి. కేవ్స్ గురించి ఆ పాయింట్స్ అన్నీ చూసాక ఇంకా మనము బ్లో హోల్ గురించి చూస్తాము, సింక్ హోల్స్ గురించి చూస్తాము, పొలీజ్ గురించి చూస్తాము. లాస్ట్కి మన ఇంపార్టెంట్ అమర్నాథ్ టెంపుల్ది ఒక పాయింట్ నేర్చుకుందాం. ఎగ్జామినేషన్స్లో అడగచ్చు అమర్నాథ్ టెంపుల్ గురించి. జియాలజికల్గా నేర్చుకుందాం, అంటే ఆ టెంపుల్కి మనం జియోలాజికల్గా మాట్లాడుకుందాం ఆ టెంపుల్ గురించి. సో ఈ టాపిక్స్ మనం ఈరోజు ప్రధానంగా ఫోకస్ చేసేవి. సో ఓకేనండి, ఇంకందరూ వచ్చేసారు అనుకుంటున్నాం. మేబీ ఈరోజు నాకు తెలిసి అదే యాజ్ యూజువల్ 10 o'clock టైమింగ్ అనుకొని చాలామంది నాకు తెలిసి వచ్చినట్టున్నారు. సో స్టార్ట్ చేసేద్దామండి. మనమైతే షోల్స్ అనమాట. ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే షోల్స్. సో ఈ షోల్స్ అంటే ఏం లేదండి, మనకి ఇది సముద్ర తీరం అనుకోండి, ఇది ల్యాండ్, ఇది సముద్రం, ఇది వాటర్. అయితే కొన్ని ప్రదేశాలలో ఏమవుతుంది అంటే వేరు కారణాల వల్ల, ముఖ్యంగా గాలి మరియు నీరు
ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా రాళ్ళు ఉంటుంటాయి కదండి, రాళ్ళు మట్టులు, వాటిపైన క్రమక్షయం జరిపించి పదార్థాలను వాటితో పాటు తీసుకెళ్ళిపోతుంటాయి. గాలి నీరు తీసుకెళ్ళిపోయి ఏం చేస్తాయి, ఈ సముద్రం తీరం దగ్గర సముద్రం వైపు నిక్షేపిస్తాయి. సో చాలా ఒక వందల వేల సంవత్సరాలకి నిక్షేపించబడిన పదార్థాలు, దుమ్ము ధూళి రాళ్ళు అంతా కలిసి, మట్టి అంతా కలిసి పెరిగి మనకి సముద్రం ఇట్లా ఉంటే ఒక రాళ్ళలాగా కనబడుతుంటాయండి. మీకు కొన్ని ప్రదేశాల్లో సముద్రాల్లో ఇట్లా రాళ్ళలాగా కనబడుతుంటాయి అన్నమాట. ఆ రాళ్ళు ఎట్లా వచ్చాయి అంటే గాలి లేదా నీరు కొన్ని వందల సంవత్సరాలు వాటితో పాటు తీసుకొచ్చిన దుమ్ము ధూళి మట్టి చిన్న చిన్న రాళ్ళు అవన్నీ నిక్షేపిస్తుంటాయి అన్నమాట. ఇక్కడ నిక్షేపించడం వల్ల అవి పెరిగి మనకి సముద్రం బయటికి ఇట్లా రాళ్ళలాగా వస్తాయి. వాటిని మనము షోల్స్ అని అంటాము. షోల్స్ మీకు ఇమేజ్ చూస్తే ఐడియా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇదిగోండి ఇవన్నీ షోల్స్ అనమాట. ఇవన్నీ ఏంటి అంటే షోల్స్. ఇవన్నీ షోల్స్. అయితే ఇవి ప్రధానంగా మనకి చాలా దగ్గరలో ఉంటాయి. దీనివల్ల ఎందుకు నేర్చుకోవాలి మనం అంటే, న్యూస్ పేపర్స్లో మీకు చాలాసార్లు పులికాట్ షోల్స్ అట్లా ఇస్తుంటాడు అనమాట. అది ఇచ్చినప్పుడు మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఈ పాయింట్ చెప్తున్నా. న్యూస్ పేపర్లో ఏమంటాడు అంటే, వీటిని షోల్ అనే అంటారండి తెలుగులో కూడా. సో న్యూస్ పేపర్లో ఏమంటాడంటే, పులికాట్ షోల్స్ వల్ల మనకి ఆ రవాణాకి బాగా అంతరాయం కలిగింది అని అంటాడు న్యూస్ పేపర్. లేకపోతే కొన్ని దగ్గరలో ఏమంటాడంటే, ఏదైనా ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, ఇంటర్నేషనల్ పేజ్, అంతర్జాతీయం పేజ్, అక్కడ ఇస్తాడు ఎక్కడో పలానా ఒక ప్రదేశంలో ఒక షిప్ వెళ్తున్నప్పుడు షోల్స్కి ఢీకొని ఆ షిప్ రిపేర్ అవ్వడమో లేకపోతే మునిగిపోవడమో జరిగింది అంటాడు. కాబట్టి షోల్స్ మనకి ఏం నేర్చుకోవాలి అంటే, ఇవి రవాణాకి బాగా ప్రమాదకరం, నౌకాయానికి బాగా ప్రమాదకరం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే వీటికి పులికాట్ షోల్స్. ఇవన్నీ పులికాట్ షోల్స్ అండి. ఐలాండ్ షోల్ అనలేమండి సాయి కిషోర్ గారు. ఐలాండ్ అంటే అది ఒక కొంచెం పెద్ద ప్రదేశం అది. ఇవి జస్ట్ రాళ్ళు అండి. షోల్స్ అంటే రాళ్ళు అనమాట. ఐలాండ్ అంటే అదొక ప్రాంతం, అదొక భూభాగమే కంప్లీట్గా. ఇవి జస్ట్ రాయలు అనమాట. కాబట్టి ఐలాండ్ని షోల్స్ అనకూడదు. డిఫరెన్స్ అండి, ఐలాండ్ వేరు షోల్స్ వేరు. సో ఇది మనకి షోల్స్ గురించి పాయింట్ క్లియర్ కదండి. మనం నెక్స్ట్ ల్యాండ్ ఫామ్కి వెళ్దాం. కేవ్స్, స్టాక్ అండ్ స్టంప్ అండి. కేవ్స్, స్టాక్ అండ్ స్టంప్ ఈ మూడింటి గురించి తెలియాలి. స్టాక్ స్టంప్కి అట్లాగే అంటాం తెలుగులో, కేవ్స్ని గుహలు అంటాము. మనం వీటి గురించి చూసినట్లయితే ప్రధానంగా మనకి గుహలు రెండు రకాలుగా ఏర్పడతాయండి. కేవ్స్ రెండు రకాలుగా ఏర్పడతాయి. ఒకటి సముద్రం దగ్గర, సీ దగ్గర ఏర్పడతాయి. ఒకటి అండర్ గ్రౌండ్ ఏర్పడతాయి, భూభాగం లోపల ఏర్పడతాయి. మనం ఇప్పుడు సీ గురించి మాట్లాడదాం. అది అయిపోయాక మనం అండర్ గ్రౌండ్ కేవ్స్ గురించి మాట్లాడదాం. అండర్ గ్రౌండ్ కేవ్స్నే మనము కార్స్ట్ కేవ్స్ అంటాం అనమాట. అండర్ గ్రౌండ్లో ఏర్పడే భూస్వరూపాలని కార్స్ట్ భూస్వరూపాలు అంటాము. అండర్ గ్రౌండ్లో ఏర్పడిన గుహల్ని మనము కార్స్ట్ గుహలు అంటాము. సో కార్స్ట్ గుహలు. ఇప్పుడు కేవ్స్లో మనం సీ గురించి మాట్లాడదాం. అంటే సముద్ర ప్రాంతాల్లో గుహలు ఏర్పడుతుంటే అవి ఎట్లా ఏర్పడతాయి అనేవి మనకి చూద్దాం. ఇప్పుడు సముద్రం నీరు ఇట్లా వెళ్తుందండి. ఇది మేబీ సముద్ర తీరం అట్లాగా అనుకోండి. ఎక్కడన్నా ఒక పెద్ద భూభాగం ఇట్లా ఉందనుకోండి, అడ్డుగా ఉంటాయి కదా, ఎక్కడన్నా ఒక భూభాగం ఉంది అడ్డుగా. నేను మళ్ళీ మీకు పిక్చర్లో చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. కాకపోతే ఇక్కడ జస్ట్ ఒకసారి వినండి, సో దట్ ఒక ఐడియా వస్తుంది పిక్చర్ చూసేసరికి. సో ఇక్కడ మనకు ఒక భూభాగం ఉందనుకోండి. కొన్ని వందల సంవత్సరాలు, మేబీ వేల సంవత్సరాలు కూడా ఈ నీరు అట్లా ప్రవహించి ఇది కొంత భూభాగం అడ్డుకోవడంతో ఇవి ఫోర్స్తో గుద్దుకొని ఇట్లా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో వందల సంవత్సరాలు అయ్యేసరికి మెల్లిగా ఇక్కడ క్రాక్స్ మొదలవుతాయింది. ఎందుకంటే రిపీటెడ్గా ఇవి వాటిని ఢీకొంటాయి కాబట్టి. ఈ పెద్ద భూభాగం ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని ప్రధానంగా హెడ్ ల్యాండ్ అంటారు అనమాట. హెడ్ ల్యాండ్ అంటారు. సో ఈ హెడ్ ల్యాండ్ ఉంటుంది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమవుతుంది, ఆ హెడ్ ల్యాండ్లో క్రాక్స్ వస్తాయి, పగుళ్ళు వస్తాయి. థర్డ్ స్టెప్ ఏమవుతుందంటే ఆ పగళ్ళ గుండా కూడా కొంచెం కొంచెం నీరు ప్రవహించి మళ్ళీ ఇంకా అధిక శాతంతో ఇవి ఫోర్స్ పెట్టడం వల్ల పగుళ్ళు కొంచెం పెద్దగా అవుతాయి కొన్ని వందల సంవత్సరాలకి. సో క్రాక్స్ అనేవి బిగ్గా తయారవుతాయి, పెద్దగా తయారవుతాయి. తర్వాత ఏమవుతాయి, 4 రిపీటెడ్గా మళ్ళీ అదే యాక్షన్ ఉండడం వల్ల అక్కడ పగుళ్ళు ఏర్పడతాయండి. అంటే పగుళ్ళు బాగా పెరిగి అక్కడ కొంచెం రాళ్ళంతా విరిగిపోయి మనకి ఈ రకంగా
అవి గుద్దడం వల్ల మనకి అక్కడ రంధ్రాలు అట్లాగే ఏర్పడతాయి. ఆ రంధ్రాలు బాగా పెద్దగా అవుతాయి. ఎప్పుడైతే కొంచెం రంధ్రాలు పెద్దగా ఇట్లా అయినాయో, లోపలికి అయినాయో, వాటినే మనము గుహలు అంటాము. ఒకవేళ ఈ రంధ్రం ఇట్లా ఏర్పడినది కంప్లీట్గా ఆ ల్యాండ్ ఫామ్ అంటే మొత్తం కంప్లీట్గా ఇక్కడ గ్యాప్ వచ్చేసింది అనుకోండి, అంటే వాటర్ కంప్లీట్గా ఇట్లా మొత్తం పదార్థంని తీసేసింది, వాటర్ ఇట్లా ఫ్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనకి ఇది ఎట్లా కనబడుతుంది అంటే ఇట్లా ఒక తోరణంలా కనబడుతుంది. వాటినే మనము న్యాచురల్ బ్రిడ్జెస్ అంటాం. మీకు నేను చూపిస్తానండి యానిమేషన్లో కూడా, అక్కడ అర్థమవుతుంది. జస్ట్ ఇక్కడ వినండి, ఇప్పుడు యానిమేషన్ చూద్దాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ ఇది హెడ్ల్యాండ్ అనమాట. ఆ హెడ్ల్యాండ్ పైకి వాటర్ వెళ్తే క్రాక్స్ వచ్చాయి. ఆ క్రాక్స్ ఇంకా వాటర్ వెళ్ళి ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే ఒక ఫస్ట్ గుహ ఏర్పడింది. ఆ గుహ ఏర్పడిన తర్వాత మనకి నెక్స్ట్ ఒక ఆర్చ్ ఏర్పడుతుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఏంటి, ఒక ఆర్చ్ ఏర్పడింది అంటే ఇట్లాగా ఉంది, మనకి ఒక ఆర్చ్ ఏర్పడింది అనమాట, ఒక ఆర్చ్. దీని తర్వాత ఏమైందంటే మళ్ళీ రిపీటెడ్గా వాటర్ అట్లాగే వెళ్ళడం వల్ల ఇది కంప్లీట్గా ఈ హెడ్ల్యాండ్లో ఈ భాగాన్ని వేరు చేస్తుంది. అంటే మనకి ఎట్లా అవుతుందంటే ఇట్లా వేరైపోతుంది. అది మీకు చూపిస్తాను, ఇట్లా వేరైపోతుంది. ఈ వేరే అయిపోయిన దాన్ని మనము ఏమంటామంటే స్టాక్ అంటాం అనమాట. వేరే అయిపోయిందని స్టాక్ అంటాం. ఇక్కడ అదే చూపిస్తున్నాడు చూడండి. ఫస్ట్ ఏంటంటున్నాడు, ఇది హెడ్ల్యాండ్. ఈ హెడ్ల్యాండ్ పైన సీ వాటర్ ఉండడం వల్ల ఫస్ట్ రంధ్రాలు ఏర్పడతాయి. రంధ్రాలు బాగా పెద్దగా అవుతే కేవ్ వస్తుంది. కేవ్ వచ్చిన తర్వాత ఇంకా పెద్దగా అయిన తర్వాత అక్కడ ఒక ఆర్చ్ వస్తుంది. తర్వాత అది విడిపోవడంతో మనకి పెద్దగా ఒక స్టాక్ ఏర్పడుతుంది అనమాట. పెద్దగా ఏర్పడింది ఏంటి అంటే స్టాక్. అయితే ఈ స్టాక్ పైన కూడా గాలి వాటి క్రమక్షయం వలన ఈ స్టాక్ యొక్క సైజ్ తగ్గి 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 ఇట్లా చిన్నగా అవుతుంది. దీన్ని మనము స్టంప్ అంటాం. దాన్ని మనము స్టంప్ అంటామండి. ఆ పాయింట్స్ ఓకే కదా. కేవ్, స్టాక్, స్టంప్ అనమాట. కేవ్, స్టాక్, స్టంప్ ఎట్లాగ ఏర్పడుతున్నాయి, ఒక హెడ్ల్యాండ్లో నుంచి ఏర్పడుతున్నాయి. మీకు ఇంకా నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది హెడ్ల్యాండ్ అంటాం అనమాట మెయిన్గా. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే క్రాక్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ లార్జ్ క్రాక్స్ వస్తాయి. ఫస్ట్ స్టెప్ అది ఇవ్వండి, ఇక్కడ క్రాక్స్ లాగా వచ్చాయి. రెండో స్టెప్లో ఏమవుద్దంటే ఈ క్రాక్ పెరిగి పెరిగి కొంచెం లోతుగా వెళ్ళేసరికి అది ఒక గుహలాగా ఏర్పడుతుంది. మూడోది ఏంటంటే గుహ ఇంకొంచెం పెద్దగా అవుతుంది అనమాట. ద కేవ్ బికమ్స్ లార్జర్. గుహ బాగా పెద్దగా ఏర్పడింది. నాలుగో స్టెప్లో ఏమైందంటే కంప్లీట్గా మనకి ఈ క్రమక్షయం వల్ల నీరు మొత్తం ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు మొత్తం క్లియర్ చేసేసింది భూభాగంని. దానితో మనకి అక్కడ ఏమైంది, ఒక ఆర్చ్ లాంటిది ఏర్పడింది. ఎప్పుడైతే గుహ కంప్లీట్గా క్రమక్షయం చేసి ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ వరకు కంప్లీట్గా మనకి ఎరోడ్ చేసేస్తే అప్పుడు మనకి ఇది ఎట్లా ఏర్పడుతుంది, ఒక తోరణంలాగా ఏర్పడుతుంది కదండి. ఇది ఒక తోరణంలాగా ఏర్పడుతుంది కదా, దీన్నే మనము ఆర్చ్ అంటాం అనమాట. ఇంకొంతకాలానికి ఏమవుద్దంటే వీటిని కంప్లీట్గా ఇంకా క్రమక్షయం చేసి వీటిని కూడా బ్రేక్ చేస్తే ఒక భూభాగం ఇట్లా పక్కకి వెళ్ళిపోద్దండి, ఒక కొంత భాగం. దాన్ని మనము స్టాక్ అంటాం అనమాట. దీన్నే స్టాక్ అంటాం ఇట్లా ఉన్నదాన్ని. ఈ స్టాక్ పైన క్రమక్షయం వల్ల గాలి వాటి వల్ల క్రమక్షయం వల్ల ఇది ఒక చిన్న స్టాక్ లాగా అయిపోద్ది, అంటే చిన్న ఏరియా లాగా అయిపోతుంది. దాన్నే మనము స్టంప్ అంటాం అనమాట. దాన్నే మనము స్టంప్ అంటాం. సో ఇది ఆర్డర్ అనమాట. కేవ్స్ ఫస్ట్ క్రాక్స్ ఏర్పడతాయండి, పగుళ్ళు. ఆ పగుళ్ళు లోతుగా వెళ్ళి కేవ్స్ ఏర్పడతాయి, గుహలు. ఆ గుహల నుంచి ఆర్చెస్ ఏర్పడతాయి. ఆర్చెస్ దాని తర్వాత ఇది విడిపోతే స్టాక్స్ ఏర్పడతాయి. వాటి తర్వాత స్టాక్స్కి క్రమక్షయం జరిగి ఇట్లా చిన్నగా అవుతుంది, స్టంప్స్ ఏర్పడతాయి. స్టంప్ని షోల్ అనొచ్చా అంటే అనొచ్చండి సంతోష్ గారు. ఎప్పుడు అంటే ఇంకా ఎరోజన్ అయ్యి ఆల్మోస్ట్ సముద్రం మీద ఒక రాళ్ళలాగా కనబడుతుంది అనుకోండి, వీ కెన్ కాల్ ఇట్ యాస్ ఏ మనకి షోల్. కాకపోతే చూడండి, మనకి ఎక్కడన్నా స్టంప్స్ ఉండే దగ్గర మనకి ఈ రకమైన భూస్వరూపాలు అన్నీ కనబడతాయండి. మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, మనకి ఓన్లీ రాళ్ళలాగా ఉంటాయి కొన్ని ప్రదేశాల్లో, వాటిని మనం షోల్స్ అనొచ్చు అనమాట. ఇదిగో వీటిని షోల్ అనొచ్చు, దీన్ని షోల్ అనొచ్చు. ఇక్కడ ఏంటి అంటే మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది ఇదంతా ఒక భూభాగము. ఈ భూభాగంలో ఇక్కడ అంతా క్రమక్షయం జరిగింది మధ్యలో, దాంతో మొత్తం ఎరోడ్ అయిపోయింది పార్టికల్. ఇదిగోండి దీన్ని మనం ఏమంటాము, దీన్ని మనం స్టాక్ అనొచ్చు. ఈ స్టాక్ ఇంకా క్రమక్షయం జరిగి ఇది, లేకపోతే దీన్ని మనము స్టంప్ అనొచ్చు. ఇది హెడ్ల్యాండ్ అనమాట.
సో ఇక్కడ మీకు ఐడియా వస్తుంది. సో కేవ్స్, ఆర్చెస్, స్టాక్స్, స్టంప్స్, ఇది ఎక్కడంటే ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో ఉన్న గ్రేట్ ఓషన్ రోడ్. కాబట్టి ఈ రకమైన మీకు భూస్వరూపాలు చూసినప్పుడు ఒక ఐడియా రావాలన్నమాట. ఓకే, ఇది స్టాక్, ఇది కూడా స్టాక్, ఈ రెండు స్టంప్. సో ఇది స్టాక్ అండ్ స్టంప్ అండ్ కేవ్స్ గురించి అండి. ఇంకా మీరు చూసినట్లయితే ఇక్కడ దీన్ని ఏమంటారండి, కమెంట్స్లో పెట్టండి. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇక్కడ మనకి ఇది మొత్తం యాక్చువల్లీ ఒకటే ల్యాండ్ అండి. ఒకప్పుడు ఇది మొత్తం ఒకటే ల్యాండ్ అనమాట. ఇది మొత్తం ఒకటే ల్యాండ్ ఒకప్పుడు. అయితే ఆ సముద్రం యొక్క వాటర్ యాక్షన్ వల్ల రిపీటెడ్గా మనకి ఏమైందంటే ఇక్కడ మొత్తం లేయర్ ఎరోడ్ అయిపోయింది. ఎరోడ్ అయిపోవడంతో ఇట్లా ఒక పార్ట్ మెయిన్ ల్యాండ్తో సపరేట్ అయిపోయింది. సో దీన్ని ఏమంటారు అనేది కమెంట్ చేయండి. యా, స్వరూపరాణి గారు అన్నట్టు స్టాక్స్ అంటారు అనమాట. దీన్ని మనం స్టాక్ అంటాం. స్టాక్. సో ఇవన్నమాట పాయింట్స్. సో ఇక్కడ చూడండి ఎట్లా ఏర్పడుతుంది అనేది ఒకసారి యానిమేషన్ ఇంకొకసారి. సో క్రాక్ పెద్దదైంది, గుహ ఏర్పడింది. ఆ గుహ కంప్లీట్గా వెళ్ళేసరికి ఒక ఆర్చ్, తోరణం ఏర్పడింది. ల్యాండ్ సపరేట్ అయిపోయింది, స్టాక్. ఆ స్టాక్ క్రమక్షేమయ్యి స్టంప్ ఏర్పడింది. సో అదనమాట ఆర్డర్ బేసికలీ. ఓకే, సో దీంతో మనకి ఈ టాపిక్ కవర్ చేసాము. ఏంటి? కేవ్స్, స్టాక్, స్టంప్ అనే టాపిక్ కవర్ చేసాము. నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. ఇదిగోండి మీకు ఈ విధంగా ఏర్పడతాయి అన్నమాట భూస్వరూపాల్లో. మనం ఆల్రెడీ బే చూసాము, బీచ్ చూసాము. ఇక్కడ కేవ్ అంటే వాటర్ రిపీటెడ్గా కొంత క్రమక్షయం చేసి కొంత పదార్థంని తీసేస్తే అక్కడ ఒక గుహలాగా ఏర్పడుతుంది. దాన్ని మనం కేవ్ అంటాము. ఒకవేళ ఆ వాటర్ యొక్క యాక్షన్ ఇంకా కొన్ని వందల సంవత్సరాలకి మొత్తం క్లియర్ చేసేస్తుంది ఆ ఎండ్ వరకు. సో మనం అట్లా ఏర్పడితే దాన్ని తోరణం, ఆర్చ్ అంటాము. ఈ ల్యాండ్ సపరేట్ అయిపోతే దాన్ని మనం స్టాక్ అంటాం. ఇది క్రమక్షయం జరిగితే స్టంప్ అంటాం. సో ఈ విధంగా మనకి భూస్వరూపాలు అనేవి ఉంటుంటాయి అన్నమాట సముద్ర తీరం దగ్గర. నెక్స్ట్ కార్స్ట్ కేవ్స్ గురించి మనం చూడాలండి. కార్స్ట్ కేవ్స్. సో నేను ఏమన్నాను మీకు, కార్స్ట్ అంటే ఏమన్నాను, భూభాగం లోపల మనకి ఉన్న భూస్వరూపాలని జనరల్గా కార్స్ట్ అంటాము. సో భూభాగం లోపల ఉన్న గుహలని కార్స్ట్ గుహలు అంటాం. ఈ కార్స్ట్ గుహలు దేనివల్ల ఏర్పడతాయంటే భూభాగం లోపల కాబట్టి అండర్ గ్రౌండ్ వాటర్ అండి. అండర్ గ్రౌండ్ వాటర్ వల్ల ఏర్పడతాయి. అంతర్భూజలం ఉంటుంది కదండి, అంతర్భూజలం వల్ల ఏర్పడతాయి. సో అంతర్భూజలం వల్ల ఏర్పడిన గుహలను మనం కార్స్ట్ గుహలు అంటాం అన్నమాట. ఎందుకు సార్ మరి వీటిని కార్స్ట్ అంటారు అంటే, జనరల్గా ఇటువంటి ఎక్కువ మనకి యుగస్లవ్యాలోని కార్స్ట్ అనే ప్రాంతం ఉంటుందండి. అక్కడ ఎక్కువగా లభిస్తాయి అన్నమాట ఈ భూస్వరూపాలు. అంటే అంతర్భూజలం చేసిన భూస్వరూపాలు ఎక్కువగా మనకి యుగస్లేవియాలోని కార్స్ట్ ప్రదేశంలో మనకి ఎక్కువగా లభిస్తుంటాయి కాబట్టి దాన్ని కార్స్ట్ గుహలు అని అట్లా పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రాయి లాంటిది ఉందండి. ఇక్కడ ఒక హార్డ్ మెటీరియల్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంచెం హార్డ్ మెటీరియల్తో చేసిన రాక్ అనమాట, హార్డ్. ఇది ఒక సాఫ్ట్ రాక్, ఇది మళ్ళీ ఒక హార్డ్ రాక్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సాఫ్ట్ రాక్ అంటే మనం ఏం చెప్పచ్చు, లైమ్ స్టోన్ చెప్పచ్చు, సున్నపు రాయి, డోలమైట్ చెప్పచ్చు. ఇవన్నీ సాఫ్ట్ రాయిల్కి. చాలా ప్రదేశాల్లో లైమ్ స్టోన్తో ఉన్నది అనుకోండి రాయి. ఇక్కడ మనకి నీరు పడింది వర్షం వల్ల కానీ, లేకపోతే పైన ఒక నది వెళ్తున్నా ఏదన్నా నీరు పడింది. ఆ నీరు మెల్లగా ఇంకిపోవడం మొదలవుతుంది. ఇంకిపోయే నీరు ఏం చేస్తుంది, ఈ కాల్షియం కార్బోనేట్ ఏమవుతుంది, నీరులో కరిగిపోతుంటుంది అనమాట. సున్నపరాయి నీళ్ళు వేస్తే ఏమవుతుందండి, మెల్లగా కరిగిపోతుంటుంది. ఇది కరిగిపోయి ఇక్కడ ఒక మొత్తం రంధ్రాల్లాగా ఇట్లాగే ఏర్పడతాయి. మనం వాటినే గుహలు అంటాం. ఇది కూడా మీకు చూపిస్తున్న యానిమేషన్లో. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోండి మెకానిజం ఏంటి అంటే, మనకి నీరు వల్ల ఎక్కడన్నా సరే ఒక మెత్తటి రాతి అనగా లైమ్ స్టోన్, డోలమైట్ లాంటి రాయలపైన నీరు ప్రవహిస్తున్నా లేదా ఒక నది ప్రవహిస్తున్నా నీరు లోపలికి ఇంకడం వలన ఆ రాయి లైమ్ స్టోన్ సున్నపురాయితో చేయబడింది కాబట్టి సున్నమరాయి నీళ్ళలో కరిగిపోతుంటుంది కాబట్టి కొంతగా పదార్థం కరిగిపోయి ఇక్కడ పెద్ద హోల్స్ లాంటివి ఏర్పడతాయి అన్నమాట. వాటినే మనము గుహలు అంటాము. ఇవి అంతర్భూభాగంలో అయ్యింది కాబట్టి వీటిని మనము కార్స్ట్ గుహలు అంటాం. సో కార్స్ట్ టోపోగ్రఫీ చూడండి, ఇక్కడ మనకి నీరు వెళ్తుంది కదా,
ఆ నీరు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ నీరు వెళ్ళి ఆ నీటిలో ఇక్కడ ఉన్న పదార్థం రాయి అంతా సాఫ్ట్ రాయి అనుకోండి, లైమ్ స్టోన్ అనుకోండి, అది కరిగిపోతుంటుంది అనమాట మనకి ఆ నీరుతో. మెల్లగా కొన్ని వందల సంవత్సరాలు కరిగిపోయి అక్కడంతా మనకి ఒక అండర్ గ్రౌండ్ గుహల్లాగా ఏర్పడతాయి. భూభాగం లోపల మనకి గుహల్లాగా ఏర్పడతాయి. సో వీటినే మనము కార్స్ట్ కేవ్స్ అని అంటాము. కార్స్ట్ కేవ్స్. ఇదిగోండి యాక్షన్ ఎట్లా ఉంటుంది అంటే కార్స్ట్ కేవ్స్ ఎట్లా ఏర్పడతాయి అంటే ఫస్ట్ ఒక నది ప్రవహిస్తుంది. ఆ నదిలో మెల్లగా మనకి ఎక్కడో కొన్ని ప్రదేశాల్లో నది నీరు మరి ప్రవహిస్తున్నప్పుడు కింద కొంత ఇంకుతూ ఉంటుంటుంది కదండి, ఆ నీరు కింద ఇంకుతూ ఉంది. ఇంకుతున్నప్పుడు మెల్లగా ఆ సాఫ్ట్ రాయల్ ఎక్కడున్నాయో వాటిపైన ఈజీ కాబట్టి ఆ నది నీరు అట్లాగా సాఫ్ట్ రాయల్ వైపు నుంచి వెళ్తుంటుంది. వెళ్తూ ఏం చేస్తుంది మరి, ఆ సున్నప్రాయ అట్లాంటి రాయలు కరిగిపోతాయి నీరులో. కరిగిపోయి పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడుతుంటాయి. ఆ రంధ్రాలు ఇంకా బాగా డీపెన్ అప్ అయ్యి కొన్ని వందల సంవత్సరాలకి అవే గుహలుగా ఏర్పడతాయి. సో గుహలుగా ఏర్పడతాయి అన్నమాట మనకి. సో ఈ విధంగా ఏర్పడిన గుహలని మనం కార్స్ట్ గుహలు అంటాం. ఇందాక మనం చూసిన గుహలు ఏంటి అంటే సముద్రపు నీరు రిపీటెడ్గా వందల వేల సంవత్సరాలు భూభాగాన్ని క్రమక్షయం చేయడం వల్ల ఏర్పడిన గుహలు అక్కడ మనం చూసింది. ఇవేంటివి కార్స్ట్ గుహలు అంటే అండర్ గ్రౌండ్లో జరిగేవన్నమాట ఇవంతా. సో ఓకే అండి పాయింట్స్. నెక్స్ట్ మనకి కార్స్ట్ గుహల్లో ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మొన్న క్లాస్లో అనుకుంటా చాలామంది బొర్రా కేవ్స్ అన్నారు. మనం ఎక్కడో వచ్చినప్పుడు బొర్రా కేవ్స్ అని చాలామంది చెప్పారు. స్టాగ్మైట్స్ వచ్చినప్పుడు అనుకుంటా. సో బొర్రా కేవ్స్ ఎట్లా ఏర్పడ్డదండి? బొర్రా కేవ్స్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కార్స్ట్ కేవ్స్ అనమాట. బొర్రా గుహలు అనేవి కార్స్ట్ గుహలకు ఉదాహరణ. ఎవరైనా కమెంట్ చేయండి, ఏ నది ప్రవహించడం వల్ల ఆ నది నీరు లోపలికి ఇంకి అక్కడ ఉన్న సున్నపురాయి ఆ మెత్తని రాతిని కరిగించి బొర్రా గుహలను ఏర్పరిచాయి. ఏ నది అనేది నా క్వశ్చన్. సో ఈ విధంగానే ఏర్పడింది బొర్రా గుహలు. అయితే బొర్రా గుహలకి కారణం ఏంటి? పైన ఒక నది ప్రవహిస్తుండేది. ఆ నది నీరు లోపలికి ఇంకి అక్కడ ఉన్నటువంటి మెత్తని లైమ్ స్టోన్ సున్నపురాయి రాతినంతా కరిగించి బొర్రా గుహలను ఏర్పరిచింది. అయితే నా ప్రశ్న ఏంటంటే ఏ రివర్ దీనికి కారణం అని అడుగుతున్నా. బొర్రా కేవ్స్ ఏర్పడడానికి కారణమైన నది ఏమిటి అనేది నా ప్రశ్న. సో ఆన్సర్ చేయండి. నర్మదా కాదండి. నర్మదా బొర్రా అంటే ఎక్కడివి? మనకి ఏపీ వైజాగ్ దగ్గర ఉంటాయి అరకు బొర్రా కేవ్స్. నర్మదా అసలు ఇటువైపు ప్రవహించదు కదండి. శారదా రివర్ అంటున్నారు. శారదా కాదండి. సురేష్ దాడి గారు యూ టోల్డ్ కరెక్ట్ మనకి. దాని తర్వాత స్వర్ణ చెప్పారు. తర్వాత మనకి కిల్లాడ కుమారి వీరు రైట్ చెప్పారు. మనకి గోస్తానా రివర్. సో గోస్తానా నది మనకి వేల సంవత్సరాలు అట్లా ప్రవహిస్తున్నప్పుడు ఆ నీరు కొంత ఇంకి అక్కడ ఉన్న లైమ్ స్టోన్ ఆ సాఫ్ట్ రాతి పదార్థాన్ని కరిగించి రంధ్రాలు ఏర్పరిచి ఆ రంధ్రాలు పెద్దగా అయితే వాటినే మనం గుహలు అంటాం. బొర్రా గుహలు ఈ విధంగానే ఏర్పడ్డాయి. సో ఇది మనకి కార్స్ట్ కేవ్స్ గురించి అండి. కార్స్ట్ కేవ్స్. నెక్స్ట్ మనము షాఫ్ట్, కేవ్ అండ్ గ్యాలరీస్ వీటి గురించి కూడా కొంచెం చూస్తే బెటర్ అండి. షాఫ్ట్, కేవ్, గ్యాలరీస్ అని మనకి షాఫ్ట్ కేవ్ అండ్ గ్యాలరీస్ కేవ్ అంటాం వీటిని. రెండు రకాలు బేసికలీ. సో కేవ్స్ గుహలు రెండు రకాలండి. షాఫ్ట్ కేవ్స్ అండ్ గ్యాలరీస్ కేవ్ అంటాం. అంటే గుహల్లో రెండు రకాలు అనమాట. సింపుల్ ఏమి ఉండదండి. గ్యాలరీస్ కేవ్స్. షాఫ్ట్ కేవ్స్ అంటే ఏం లేదండి, ఒకవేళ గుహలు గనక మనకి వెర్టికల్గా ఉన్నాయనుకోండి, అంటే గుహలు మనకి వెర్టికల్గా ఉన్నాయనుకోండి లోపలికి, అంటే ఇవన్నీ కార్స్ట్ కేవ్సే. గుహలు వెర్టికల్గా కిందకు ఉన్నాయనుకోండి, వెర్టికల్గా నిలువుగా ఉన్నాయనుకోండి, వీటినే మనము షాఫ్ట్ కేవ్స్ అంటాం. లేకపోతే వీటినే మనము పాట్ కేవ్స్ అంటాం. లేకపోతే వీటినే మనము వెర్టికల్ వేవ్స్ అంటాం. ఒకవేళ గుహలు కొన్ని ప్రాంతాలు హారిజాంటల్గా ఉంటాయి, హారిజాంటల్గా గుహలు ఉంటాయి, చూపిస్తాం మీకు. వాటిని మనము గ్యాలరీస్ కేవ్ అంటాం. ఎందుకు సార్ ఇప్పుడు ఈ పాయింట్ మనకి అంటే, మీరు న్యూస్ పేపర్లో చూసున్నట్లయితే మనకి ఇండియాలో మేఘాలయలో
మన ఇండియాలోనే లోతైన కేవ్ అనేది కనుగొనబడడం జరిగింది. సో లోతైన గుహని అంటే ఈ విధంగా నిలువుగా వెర్టికల్గా ఉన్న గుహలు ఏమంటాము? షాఫ్ట్ కేవ్స్ అంటాం. సో న్యూస్ పేపర్స్లో ఏమని ఇస్తాడు, లేకపోతే మీకు ఎక్కడన్నా ఒక స్టాండర్డ్ బుక్స్లో ఏమని ఇస్తాడు? ఇండియాలోని మనకి అతిపెద్ద షాఫ్ట్ కేవ్, ఇండియాలోని అతిపెద్ద షాఫ్ట్ కేవ్ ఏది అంటాడు. సో షాఫ్ట్ కేవ్ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? బాగా లోతుగా ఉన్న కేవ్ ఏది. ఇట్లా మనకి డైరెక్ట్గా ఇంకో దీన్ని ఏ విధంగా అడుగుతాడు? ఇండియాలోని అతి లోతైన గుహ ఏది అంటాడు. సో అతి లోతైన గుహ అంటే అతి పెద్దైన షాఫ్ట్ కేవ్ అన్నట్టే కదా. ఎందుకు అంటే షాఫ్ట్ అంటేనే లోతు అనమాట, షాఫ్ట్ అంటేనే లోతు. కాబట్టి ప్రశ్న ఎగ్జామ్లో ఇండియాలోని అతిపెద్ద షాఫ్ట్ గుహ ఏది అని అడగచ్చు, లేదా ఇండియాలో అతి లోతైన గుహ ఏది అట్లాగా కూడా మనకి అడగచ్చు. అతిపెద్ద షాఫ్ట్ కేవ్ ఏది అంటాడండి. బేసికలీ లోతైన అంటే మళ్ళీ దానికి వేరే మీనింగ్స్ వస్తాయి. మోస్ట్లీ షాఫ్ట్ కేవ్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఇండియాస్ డీపెస్ట్ షాఫ్ట్ కేవ్ మనము మేఘాలయలో డిస్కవర్ చేశాము. మేఘాలయలో ఇండియాస్ డీపెస్ట్ షాఫ్ట్ కేవ్ అనమాట. అది ఇండియాస్ డీపెస్ట్ షాఫ్ట్ కేవ్. ఏంటి సార్ ఆ గుహ పేరు అంటే క్రమ్లియాత్ ప్రా. ఇది జాంతియా కొండల దగ్గర ఉంటుందండి, జాంతియా హిల్స్ దగ్గర ఉంటుందన్నమాట. సో ఓకే కండి పాయింట్. ఇది మేఘాలయలో మనం డీపెస్ట్ షాఫ్ట్ కేవ్ అనేది చూసాము. ఇది మనకి షాఫ్ట్ కేవ్ అండ్ గ్యాలరీస్ గురించి. కేవ్స్లో రెండు రకాల గుహలు, షాఫ్ట్ కేవ్, గ్యాలరీస్. ఇదిగోండి, ఇది మనకి ఇది ఏ రకంగా వస్తుందండి? షాఫ్ట్ కేవ్ గ్యాలరీసా? కమెంట్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్న గుహ ఏ గుహకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు? గుహలు రెండు రకాలు, షాఫ్ట్ కేవ్, గ్యాలరీస్. ఇది దేనికి ఉదాహరణ? కమెంట్స్లో చెప్పండి. సో గుహల్లో మనం ప్రధానంగా సముద్రం దగ్గర ఏర్పడే గుహల గురించి చూసాం. అదేవిధంగా భూభాగం లోపల అంతర్భూజలం చేసే గుహల గురించి కార్స్ట్ గుహలు అనుకున్నాం. అవి రెండు రకాలు. ఎస్, గ్యాలరీస్ అన్నారు. షాఫ్ట్ కాదండి కాళీచరణ్ గారు. మనకి షాఫ్ట్ అంటే నిలువుగా ఉంటాయి అన్నమాట, వెర్టికల్గా ఉంటాయి. అది మీకు చూపిస్తాను నేను, నిలువుగా ఎట్లా ఉంటాయి అనేది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తా. ఇదిగోండి, ఇవి షాఫ్ట్ గుహలు అంటే మనకి ఇట్లా నిలువుగా లోతు చూడండి, ఇది ఎంత లోతుగా ఉందో. చాలా లోతుగా ఉంటాయి, ఇట్లా లోతుగా ఉంటాయి అన్నమాట ఈ గుహలు. వీటిని మనము షాఫ్ట్ అంటాం. హారిజాంటల్గా ఉన్న వాటిని గ్యాలరీస్ అంటాం. ఇది షాఫ్ట్ అండి, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ షాఫ్ట్. సో మనం క్లాస్ దగ్గర వచ్చినట్లయితే ఇది గ్యాలరీస్ గుహలు. ఇప్పుడు మనకి మన భారతదేశంలో ఉన్న ముఖ్యమైన గుహల గురించి కొంచెం మాట్లాడుకుందాం. అందులో ముఖ్యంగా ఇంపార్టెంట్ కేవ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉండవల్లితో పాటు చాలా ఉంటాయండి. బొర్రా కేవ్స్ ఉంటాయి, మొగల్రాజపురం గుహలు ఉంటాయి. సో ఏపీలో ఉన్నవైతే నోట్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్వి ఏవి ఇంపార్టెంటో కొన్ని చెప్తాను నేను, అవి నోట్ చేసుకోండి సరిపోతుంది. కాకపోతే మీకు కంప్లీట్ లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో అడుగుతాడు ఏమని. మనకి ఉదయగిరి కేవ్స్ అనేవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటాడు. ఉదయగిరి గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటాడు. మనం చెప్పగలగాలి ఒరిస్సాలో ఉంటాయి అని. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో బ్రీఫ్ ఐడియా ఉంటే మనకి బెటర్. బీహార్లో చూసుకుంటే బరాబర్ గుహలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి చాలా పురాతనమైనవి కూడా. బరాబర్ గుహలు వెరీ ఇంపార్టెంట్. ఇవి జస్ట్ ఐడియా ఉంచుకోండి సరిపోతుంది. లోమస్రిద్ది గుహ, సుదామా గుహ, కోల్గంజ్ రాక్ కట్ టెంపుల్స్ ఇవి బీహార్లో ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ ఇంపార్టెంట్, మస్రూర్ రాక్ కట్ టెంపుల్. కర్ణాటక వెరీ వెరీ ఇంపార్టెంట్, ఐహోల్ గుహలు, బాదామి గుహలు. నెక్స్ట్ గావి గంగాధరేదేశ్వర టెంపుల్, నీలితీర్థ టెంపుల్, హులిమావు శివ కేవ్ టెంపుల్. హులిమావు సరస్సు మనం చూసాం కానీ బెంగళూరు. నెక్స్ట్ కాశ్మీర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమర్నాథ్ గుహ. కేరళలో ఉన్నటువంటివి కవియూర్, త్రిక్కూర్ మహాదేవ్ టెంపుల్, విలింజం, తువరకండ్, బుతన్పండి, కొట్టుకల్, ఐరపుర. ఇవన్నీ జస్ట్ ఒక ఐడియా ఉంచుకోండి. పేర్లు బట్టి కూడా మీకు కొంత ఐడియా ఆన్సర్ చేయొచ్చు. భరతన్పారా,
ఇరునలం కోడ్ మధ్యప్రదేశ్లో వెరీ ఇంపార్టెంట్ అండి. ఉదయగిరి యాక్చువల్లీ ఒరిస్సా అండి, ఇక్కడ మధ్యప్రదేశ్లో ఎందుకు రెండిట్లో ఉంటాయి, స్ప్రెడ్ అవుతాయి మధ్యప్రదేశ్ ఒరిస్సాలో, ముఖ్యంగా ఒరిస్సాలో ఉంటాయి. సో బాగ్ గుహలు అంటాం, ఇందులో ఈ గుహల్లో పెయింటింగ్స్ కనబడతాయి అన్నమాట మనకి. ఇవి గుప్తుల కాలానికి చెందిన పెయింటింగ్స్, మనం చదివాం గుప్తాస్లో, బాగ్ పెయింటింగ్స్ అంటాం చిత్రలేఖనాల్లో. నెక్స్ట్ భీంబేటకా రాక్ షెల్టర్స్ అనమాట, భీంబేటకా గుహలు. ఇక్కడ ఆది మానవుడు అంటే దాదాపుగా 10,000 సంవత్సరాలు ముందు ఇక్కడ నివసిస్తున్న మానవుడు ఈ గుహల్లో నివసించేవాడు అని ఆనవాళ్ళు ఉన్నాయి. భీంబేటకా. ఉదయగిరి గుహలు. మహారాష్ట్ర కూడా కొన్ని ఇంపార్టెంట్ అండి, అజంతా ఇంపార్టెంట్, ఔరంగాబాద్ కేవ్స్, బెడ్సే కేవ్స్, బాజా కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్ ఇంపార్టెంట్, ఎల్లోరా ఇంపార్టెంట్, జోగేశ్వరి గుహలు, కన్హేరి కేవ్స్ ఇంపార్టెంట్, కార్ల కేవ్స్ ఇంపార్టెంట్, కార్లీ, కైలాస్ కేవ్ టెంపుల్, కొండవీట కేవ్స్, మనకి లేనియాద్రి, మహంకాళి కేవ్స్, మండపేశ్వర్ కేవ్స్, పండవల్లేని కేవ్స్, పాతాళేశ్వర్ కేవ్స్. ఒడిశాలో చూసుకుంటే ఉదయగిరి అండ్ కందగిరి కేవ్స్, ఒరిస్సా వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా జైన గుహాలయాలండి ఇవన్నీ. కారవేలుడు ప్రధానంగా వీటిని నిర్మిస్తాడు. బేలుం హారిజాంటల్ కింద వస్తుందండి మనకి, బేలుం హారిజాంటల్ కింద వస్తుంది. కార్స్ట్ గుహలు బేసికలీ బేలుం కూడా కార్స్ట్లో హారిజాంటల్ వస్తుంది, మరీ లోతు ఇట్లా నిలువుగా ఉండదు కండి బేలుం గుహలు, కొంచెం హారిజాంటల్ ఆ టైప్లోనే ఉంటుంది అనమాట బేలుం. సో గ్యాలరీ కింద వస్తుంది. కాబట్టి నెక్స్ట్ తమిళనాడు కొన్ని ఇంపార్టెంట్, మహాబలిపురం ఇంపార్టెంట్, నర్తమలై, వరహ కేవ్ టెంపుల్, రాక్ఫర్ట్, ఉచ్చిపలియర్ టెంపుల్, తిరునాధికార టెంపుల్, సిత్తనవాసల్ ఇంపార్టెంట్, మందగపట్టు, మహేంద్ర పలవాస్, దలవనూర్, మమందూర్, కురన్గనిల్ ముత్తం, సియమంగళం, మహేంద్రవాది, తిరుక్కలు కుంద్రం. క్లాన్ పలకాలండి తమిళ్లో, తిరుక్కలు కుంద్రన్. ఉత్తరాఖండ్లో పాతాల్ భువనేశ్వర్. మనకి ఇవి ఇంపార్టెంట్ కేవ్స్ అండి, గుర్తుపెట్టుకోవాల్సింది. జస్ట్ ఒక ఐడియా ఉంటే బెటర్ ఏ స్టేట్లో ఉంటాయని. నెక్స్ట్ మనం బొర్రా కేవ్స్ గురించి చూద్దామండి, ఎందుకంటే ఇది ఏపీకి సంబంధించిన ముఖ్యమైన గుహ కాబట్టి ఐడియా ఉంటే బెటర్ అనమాట. బొర్రా కేవ్స్ గురించి చూసినప్పుడు ఫస్ట్ పాయింట్ మనం ఏం చదవాలి అంటే, ఇది ఏ కొండల దగ్గర ఉంది, సో ఏ హిల్స్లో బొర్రా కేవ్ లొకేటెడ్ ఉంది. రిపీటెడ్ క్వశ్చన్ అండి చాలా ఎగ్జామినేషన్స్లో. మనకి ఏ కొండలు పర్వతాల దగ్గర అయితే ఏ పర్వతాలలో బుర్రా కేవ్స్ అనేవి ఉంటుంది. సో బుర్రా కేవ్స్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఎక్కడ అంటే అనంతగిరి హిల్స్ అనమాట. అనంతగిరి హిల్స్లో బుర్రా గుహలు అనేవి ఉన్నాయి, అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ మనకి ఏంటి అంటే, అసలు ఈ బుర్రా కేవ్స్ని ఎవరు డిస్కవర్ చేశారు, ఫస్ట్ టైం ఎవరు గుర్తించారు, ఈ బుర్రా కేవ్స్ని ఎవరు డిస్కవర్ చేశారు అన్నది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. డిస్కవర్డ్ బై, ఎవరు డిస్కవర్ చేశారంటే ఒక ఇంగ్లీష్ పర్సన్ డిస్కవర్ చేశాడండి. అతను జియాలజిస్ట్ అనమాట, ప్రఖ్యాత జియాలజిస్ట్, బ్రిటిష్ జియాలజిస్ట్. అతని పేరు విలియం కింగ్ జార్జ్. ఇతని పేరు మీద కింగ్ జార్జ్ హాస్పిటల్, కేజీహెచ్, విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుసు, ఐడియా ఉంటుంది. కింగ్ జార్జ్ హాస్పిటల్, కేజీహెచ్ హాస్పిటల్. సో ఈ కింగ్ జార్జ్ అనే అతను ప్రఖ్యాతిగాంచిన జియాలజిస్ట్ అనమాట. సో ఇతను ఈ బుర్రా గుహల్ని ఫస్ట్ టైం కనుగొన్నాడు. కాబట్టి మనకి బుర్రా గుహలుని ఎవరు ఫస్ట్ టైం కనుగొన్నారు అంటే మనము విలియం కింగ్ జార్జ్ అని చెప్పాలి. ఏ సంవత్సరంలో కనుక్కున్నాడు విలియం కింగ్ జార్జ్ అంటే 1807వ సంవత్సరంలో కనుగొన్నాడు అనమాట. సో బుర్రా కేవ్స్ డిస్కవర్డ్ బై విలియం కింగ్ జార్జ్ ఇన్ 1807. నెక్స్ట్ పాయింట్, అసలు ఈ బుర్రా గుహలు ఏ నది యొక్క క్రమక్షయం వల్ల ఏర్పడ్డాయి, ఏ నది క్రమక్షయం వల్ల ఏర్పడ్డాయి అంటే గోస్తాని నది, ఇందాక చూసాం. అసలు బొర్రా అంటే జనరల్గా ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే, ఈ బొర్రా అనేది అక్కడ ఒడియా భాషలో రంధ్రము అని మీనింగ్ అనమాట. సో హోల్, రంధ్రము అని మీనింగ్, హోల్. సో ఇది ఒక హోల్ లాగా ఏర్పడుతుంది కాబట్టి మనకి
దీన్ని బొర్రా గుహలు అంటాం. అంటే మీరు బొర్రా గుహలకు వెళ్తే అక్కడ ఒక టూర్ గైడ్ని పెట్టుకున్నారనుకోండి, ఆయన చెప్తాడు స్టోరీ. అంటే ఒకప్పుడు అక్కడ దగ్గరలో ట్రైబల్స్ ఉండేవారు. ఆ ట్రైబల్స్ ఆవులు అనే వాళ్ళు మేతకు వదిలినప్పుడు ఒక ఆవు కనబడకపోవడంతో వాళ్ళు చాలా కంగారు పడి ఎక్కడికి వెళ్ళిందని అంతా ఎత్తుకుతే ఈ గుహలో ఎక్కడో ఉన్నట్టు కనబడింది ఒక ఆవు లోపలికి ఎక్కడికో. ఇంత పెద్ద గుహ ఇక్కడ ఉందని వాళ్ళు ఆశ్చర్యపోయి ఈ ఆవు లోపలికి పడిపోయిందేమో, ఇంకా చనిపోయి ఉంటుందేమో అని చెప్పి బాధతో లోపలికి వెళ్తే ఆవు ఎంచక్క అక్కడ ఉన్న గడ్డిని తింటుందన్నమాట. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఫస్ట్ టైం కనుగొన్నారు ఈ గుహని అంటారు. సో లోకల్లో మనకి రకరకాల స్టోరీస్ వస్తుంటాయి. కాకపోతే జనరల్గా వాళ్ళు చెప్తారు అప్పుడు ఆ ట్రైబల్స్ చూసి ఇంత పెద్ద రంధ్రం, ఇంత పెద్ద గుహ ఉందా, బొర్రా అని వాళ్ళు పేరు పెట్టారు. ఆ బొర్రా అట్లా వచ్చింది పేరు అని అక్కడ టూర్ గైడ్స్ చెప్తారనమాట. సో ఇది మనకి బొర్రా గుహలు. ఇవి విశాఖపట్నం అండి. సంవన్ ఎక్కడంటే విశాఖపట్నం, వైజాగ్లో ఉంటాయి, అరకుకి దగ్గరలో ఉంటాయి అన్నమాట. సో బొర్రా కేవ్స్ వెరీ ఫేమస్. ఇవి మనకి ట్రైన్ సర్వీస్ కూడా ఉంటుంది బొర్రాకి వెళ్ళడానికి. వాటికి అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఆ జర్నీ, అనంతగిరి కొండలు అవంతా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవి బొర్రా కేవ్స్ గురించి అండి. గోస్తాని రివర్, విలియం కింగ్ జార్జ్, అనంతగిరి హిల్స్, కార్స్ట్ కేవ్స్. మనకి మీరు రీసెంట్గా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది హిందూలో, April 26, 2020. ఎవరన్నా అబ్జర్వ్ చేశారేమో. ఇందులో ఏమని ఇచ్చాడంటే టూర్ గైడ్స్కి బాగా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు అని ఇచ్చాడు. అయితే ప్రధానంగా ఇక్కడ ఫోటో ఏమి ఇచ్చాడంటే బొర్రా గుహలు ఇచ్చాడు. బొర్రా గుహలు ఇచ్చి, బొర్రా గుహలు ఒకప్పుడు టూర్ గైడ్స్తో కలకల్లాడేది, ఇప్పుడు పాపం వాళ్ళు కష్టకాలంలో ఉన్నారు అనే ఒక ఆర్టికల్ వచ్చింది. ప్రధానంగా బొర్రా కేవ్స్ పైన అక్కడ అంతా ఫోకస్ చేయడం అయిందనమాట ఆర్టికల్లో. కాబట్టి న్యూస్ పేపర్ చదివినప్పుడు మీకు ఇట్లాంటిది ఏదన్నా దొరికినప్పుడు, అంటే ఏదైనా ఒక పాయింట్, ఒక న్యూస్ ఆర్టికల్ చదివినప్పుడు ఎట్లా మీరు చూడాలి అంటే, టూర్ గైడ్స్ అంటే టూర్ గైడ్స్ అవన్నీ వదిలేసేయండి. ఇక్కడ ఇచ్చాడు, ఒక బొమ్మ ఇచ్చాడు. ఈ బొమ్మ ఇచ్చినప్పుడు ఇది ఒక గుహ. మీరు చూడాల్సింది ఏంటంటే ఇది ఫస్ట్ కార్స్ట్ గుహ. భూభాగం లోపల ఏర్పడిందా, సముద్రం వల్ల ఏర్పడిందా? కార్స్ట్లో ఇది షాఫ్టా, గ్యాలరీ. ఈ బొర్రా కేవ్స్ యొక్క ఏపీకి సంబంధించింది కాబట్టి కొంత దీనికి కావాల్సింది కూడా పాయింట్స్ నేర్చుకుంటే బెటర్. ఏ పర్వతాల దగ్గర ఉందో అవన్నీ నేర్చుకుంటే బెటర్. అట్లా నేర్చుకొని ముందుకు వెళ్తూ ఉండాలండి. అంటే జీకే అట్లా వెళ్ళాలన్నమాట. లేకపోతే మనకి న్యూస్ పేపర్తో లింక్ చేసుకొని ఆల్రెడీ చదవాలి, చదివిన దాన్ని రివిజన్ ఎట్లా చేయాలి అంటే ఇట్లా న్యూస్ పేపర్ చదివి దాన్ని స్టాటిక్తో లింక్ చేసుకోవాలన్నమాట. అది కరెక్ట్ పద్ధతి. నెక్స్ట్ మనకి ఏపీలోనే ఉండవల్లి గుహలు ఉంటాయండి. ఏపీలో ఉండవల్లి గుహలు వెరీ ఫేమస్ అనమాట. ఇవి కూడా ఉండవల్లి కేవ్స్. ఈ ఉండవల్లీస్ అనేది మీకు ఎగ్జామ్స్లో అడుగుతాడండి. ఏపీకి చెందిన వారు, ముఖ్యంగా తెలుగు స్టేట్స్ అండి. ఎవరన్నా సరే తెలుగు స్టేట్స్లో రెండు, టీఎస్పీఎస్సీ అవ్వచ్చు, మనకి ఏపీపీఎస్సీ అవ్వచ్చు. టీఎస్పీఎస్సీలో కూడా చూసుకున్న, ఏపీపీఎస్సీలో కూడా చూసుకున్న కామన్ సిలబస్ ఉంటుంది హిస్టరీలో. ఏంటి అంటే విష్ణుకుండిన్స్. సో విష్ణుకుండిన్స్ నిర్మిస్తారండి ఉండవల్లి గుహలు. కాబట్టి ఇది ఓన్లీ ఏపీలో ఉంటే ఓన్లీ ఏపీపీఎస్సీకి, తెలంగాణలో ఉంటే టీఎస్పీఎస్సీకి అట్లా అనుకోకండి. తెలుగు రాష్ట్రం అంటే ఇద్దరికీ వర్తిస్తాయి అందులో ఉన్న ఫ్యాక్ట్స్. కాబట్టి ఎగ్జామ్స్లో ఏమని అడుగుతాడు అంటే, ఇది ఆల్రెడీ ఏపీపీఎస్సీలో మేబీ 2017లో ఏదో ఎగ్జామ్లో అడిగాడండి, మేబీ గ్రూప్ 2 అనుకుంటా. ఉండవల్లి గుహలను నిర్మించిన రాజవంశం వారు ఎవరు? ఉండవల్లి గుహలను నిర్మించిన రాజవంశం వారు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు మీరు ఆన్సర్ విష్ణుకుండిన్స్ అని ఆన్సర్ చేయాలి. ఈ విష్ణుకుండిన్స్ అనేవారు ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో పరిపాలించేవారండి. అరౌండ్ 420 to 624 AD అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 624 AD. ఎందుకంటే ఆ 624 ADలోనే ఈ విష్ణుకుండిన్స్ని మనం చదువుకున్నాం కదండి. బాదామి చాళుక్యాస్ అన్న రాజు పులకేశిన్ II ఉంటాడు. ఆ పులకేశిన్ II వీళ్ళని అంతా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవారిని అంతా ఓడించి ఆ ఆంధ్ర ప్రాంతానికి వాళ్ళ తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనుడిని రాజుగా పెడతాడు. కొన్నాళ్ళకి కుబ్జ విష్ణువర్ధనుడు వెంగి ప్రాంతంని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తుంటాడు. దాంతో వాళ్ళని వెంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు అని పిలుస్తారు. 624 ADలో జరుగుద్ది అనమాట. అంటే కుబ్జ విష్ణువర్ధనుడు రాజ్యం ఏర్పాటు చేయడం. కాబట్టి విష్ణుకుండిన్స్ 420 to 624 AD అని చెప్పుకోవచ్చు. వీళ్ళు నిర్మించారండి ఉండవల్లి గుహలు, ఉండవల్లి కేవ్స్. కాబట్టి ఈ పాయింట్స్ ఇట్లాగా నేర్చుకోండి. నెక్స్ట్
మనకి కొన్ని పాయింట్స్ చూడాలండి. మనము ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. ఎక్కడ సార్ ఏపీలో అంటున్నారు సాయి కిషోర్ గారు? ఉండవల్లి గుహలు మనకి అమరావతి, గుంటూరు, విజయవాడ దగ్గరలో ఆ ప్రాంతంలో ఉంటాయండి. అమరావతి, గుంటూరు ఆ ప్రాంతంలో ఉంటాయి. విజయవాడకి కాస్త దగ్గరలో ఉంటాయి. అమరావతి, గుంటూరు అండి ఆ ప్రాంతంలో ఉంటుంది ఉండవల్లి గుహలు. నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ చూద్దాము. ఏమని అడుగుతాడు అంటే ప్రపంచంలోనే లోతైన గుహ ఏది అంటాడు. ప్రపంచంలోనే లోతైన గుహ అంటే వరల్డ్స్ డీపెస్ట్ కేవ్. అప్పుడు మనము ఏమని ఆన్సర్ చేయాలి అంటే క్రుబేరా గుహ, క్రుబేరా గుహ, క్రుబేరా కేవ్. క్రుబేరా గుహ అనేది ప్రపంచంలోనే లోతైన గుహ. ఎక్కడ ఉంది ఇది ఈ గుహ అంటే అబ్ఖాజియా దగ్గర ఉంటుంది. అబ్ఖాజియా. అబ్ఖాజియా ఏ దేశం అండి? జార్జియా. జార్జియా అంటే అమెరికాలో ఉన్న జార్జియా కాదు, జార్జియా దేశం, కంట్రీ. జార్జియా కంట్రీ ఎక్కడ? యూరప్కి ఏషియాకి మధ్యలో ఉంటుంది. యూరేషియా అంటాం. యూరప్కి ఏషియాకి మధ్యలో జార్జియా అనే మనకి కంట్రీ, దేశం ఉంటుంది. ఆ దేశంలోని అబ్ఖాజియా ప్రాంతంలో ఈ క్రుబేరా గుహ ఉంటుంది. ఈ క్రుబేరా గుహ మనకి ప్రపంచంలోనే లోతైన గుహ జార్జియా అండి. సో ఈ గుహ ఎంత లోతు అంటే 2197 మీటర్లు డీప్ అనమాట. అంటే దాదాపుగా 2 కిలోమీటర్ల లోతులో ఉంటుందన్నమాట. లోతుగా ఉంటుంది. సో వెరీ వెరీ డీప్ అనమాట. జార్జియా క్యాపిటల్ ఎవరికైనా ఐడియా ఉందండి? జార్జియా క్యాపిటల్ వస్తుంటుంది అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్లో. జార్జియా క్యాపిటల్ గురించి డిఫరెంట్గా ఉంటుంది. ఆ పేరు వెరైటీగా ఉంటుంది. చెప్తా. జార్జియా క్యాపిటల్ టిబిలిస్సీ అండి. TBILISA అనమాట. టిబిలిస్సీ అని పలకాలి దాన్ని ప్రొనౌన్సియేషన్. అప్పుడప్పుడు వస్తుంటుంది సంథింగ్ వీటి గురించి. టిబిలిస్సీ జార్జియా క్యాపిటల్. కాబట్టి ఇది మనకి ఇక్కడ ఇమేజ్ చూసారు కదా, ఇదే అనమాట. ప్రపంచంలో లోతైన గుహ ఏది అంటే ఇదే. ఇక్కడ మీరు చూసారు కదండి ఎంత లోతుగా ఉందో. దాదాపుగా 2 కిలోమీటర్ల లోతుగా ఉంటుంది అనమాట. ఇదే మనకి క్రుబేరా గుహలు, అబ్ఖాజియా. అయితే ఎగ్జామ్స్లో అడుగుతాడండి, అడగచ్చు, స్కోప్ ఉందో గుర్తుపెట్టుకోండి. ఇది ఇంత లోతుగా ఉంటుంది కాబట్టి పర్వతాలకు ఏ విధంగా అయితే అతి ఎత్తైన పర్వతం ఎవరెస్ట్గా చెప్తాము, గుహల్లో అతి ఎత్తైన గుహగా ఇది చెప్పుకోవచ్చు. అతి ఎత్తైన అంటే అది లోతైన గుహ. పర్వతాలకు ఎంత ఎత్తు ఉంటే అంత గొప్ప, గుహకి ఎంత లోతు ఉంటే అంత గొప్ప. కాబట్టి మనము ఈ క్రుబేరా గుహల్ని ఏమంటాము అంటే ఎవరెస్ట్ ఆఫ్ ది కేవ్స్. గుహలకి ఎవరెస్ట్ వంటిది అని, ఎవరెస్ట్ ఆఫ్ ది కేవ్స్ అని అంటాము. సో ఎగ్జామ్స్లో అడగచ్చు ఎవరెస్ట్ ఆఫ్ ద కేవ్స్ అని ఏ గుహల్ని అంటాము, గుహలలో ఎవరెస్ట్ వంటిది అని ఏ గుహల్ని మనం ప్రస్తావిస్తాము అంటే క్రుబేరా గుహల్ని. అబ్ఖాజియా, జార్జియా దాదాపుగా 2 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. సో ఇది మనకి పాయింట్. అంటే అంత లోతు వెళ్తారండి ఈ విధంగా తాడు సహాయంతో కిందకి వెళ్తూ ఉంటారు అనమాట. అంటే రోప్ సహాయంతో. ఇక్కడ చూస్తే ఇదిగోండి, ఇక్కడ ఇంకొక అతను ఉంటారు, ఇంకొక అతను ఉంటారు. డీప్ ఎక్స్కవేషన్స్ జరుగుతుంటాయి ఎప్పటికెప్పుడు. ఆ రోప్ సహాయంతో సేఫ్టీ మెషర్స్ తీసుకొని లోపలికి వెళ్తుంటారు. డీప్ ఎక్స్కవేషన్స్ జరుగుతుంటాయి అన్నమాట. సో ఇది మనకి క్రుబేరా కేవ్స్ గురించి. నెక్స్ట్ మనం చూడాల్సిన పాయింట్ ఇండియా చూసాం. ఏమని? మన ఇండియాలో అతి పెద్ద గుహ ఏది అంటే క్రేమ్లియట్ ప్రాహ్ గుహ అనేది. క్రేమ్లియట్ ప్రాహ్ గుహ. సో ఇది అతి పొడవైన గుహ కూడా ఇండియాలో అదేనండి. సో అతి పొడవైన అని అడిగిన, అతి పొడవైన లాంగెస్ట్ కేవ్ ఇన్ ఇండియా అని అడుగుతాడు. అప్పుడు మనము పాయింట్ ఏమని పెట్టాలి అంటే మేఘాలయలో ఉన్నటువంటి క్రేమ్లియట్ ప్రాహ్, జాంతియా కొండల దగ్గర ఉంటాయన్నమాట ఇవి. జాంతియా హిల్స్ ఎక్కడ అంటే మేఘాలయ.
సో మేఘాలయలో ఉన్నటువంటి జాంతీ హిల్స్ దగ్గర ఉన్నటువంటి క్రెమ్లియత్ ప్రాగ్ గుహలు కేవ్స్ అనేవి భారతదేశంలోనే అతి పొడవైన లాంగెస్ట్ గుహలు. నెక్స్ట్ ప్రపంచంలోనే అతి పొడవైన గుహలు ఏదని అడుగుతాడు. పొడవైన అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి గుహ ఎక్కడో మొదలైందంటే హారిజాంటల్గా చాలా దూరం అట్లాగా ప్రవహించి ఉంటుంది అనమాట, చాలా దూరంగా విస్తరించి ఉంటుంది. దాన్ని మనం పొడవైన అంటాం. లోతైన అంటే డీప్ అనమాట, లోపలికి భూభాగం లోపలికి. పొడవైన అంటే ఎక్కువ దూరం విస్తరించి ఉంటుందని. ప్రపంచంలోనే అతి పొడవైన గుహలు ఏది అని అడగచ్చు ఎగ్జామ్స్లో. వరల్డ్స్ లాంగెస్ట్ కేవ్స్ ఏవి అని అడగచ్చు. సో వరల్డ్స్ లాంగెస్ట్ కేవ్స్ ఏది అంటే మనం మ్యామోత్ కేవ్స్ అని చెప్పాలి. మ్యామోత్ అంటే జనరల్గా ఇంగ్లీష్ పదం అంటే అర్థం చాలా పెద్దవి అనే చెప్పడానికి మ్యామోత్ అంటాం అనమాట. సో మ్యామోత్ గుహలు అనేవి ప్రపంచంలోనే అతి పొడవైన గుహలు. ఇవి ఎక్కడున్నాయి అంటే బ్రౌన్స్విల్లే పట్టణంలో ఉంటుంది. బ్రౌన్స్విల్లే, యుఎస్ఏ. సో ఈ బ్రౌన్స్విల్లే పట్టణం యుఎస్ఏలోని ఏ రాష్ట్రంలో ఉంది చెప్పండి, ఎవరైనా చెప్తారా? బ్రౌన్స్విల్లే, అవునండి, మ్యామోత్ కేవ్స్ అంటాం. బట్ బ్రౌన్స్విల్లే పట్టణం యుఎస్ఏలోని ఏ రాష్ట్రంలో ఉంది ఎవరైనా చెప్తారా? ఆ రాష్ట్రం పేరు మీకు బాగా తెలుసు. ఆ ఫ్రైడ్ చికెన్ మీరు బాగా ఇష్టపడి తింటారనమాట, చాలా ఇష్టపడి తింటారు ఫ్రైడ్ చికెన్. ఇప్పుడు చెప్పేస్తారు నాకు తెలిసి. ఏ రాష్ట్రం అండి? యుఎస్ఏ ఓకే, ఏ రాష్ట్రం అని అడుగుతున్నా, ఏ స్టేట్ అని అడుగుతున్నా నేను. మ్యామోత్ కేవ్స్ కే శ్రీకాంత్ గారు అన్నట్టు కెంటుక్కీ అనమాట. కేఎఫ్సీ అంటాం కదా, కెంటక్కీ ఫ్రైడ్ చికెన్. సో ఆ కెంటక్కీ అంటే స్టేట్ అది. సో ఈ బ్రౌన్స్విల్లే అనేది కెంటక్కీలో ఉంటుంది, స్టేట్ అది. ఇది పట్టణం మ్యామోత్ కేవ్స్. ఇది ప్రపంచంలోనే పొడవైన గుహలు. సో ఓకే అండి, దీంతో మనకి కేవ్స్ అనేవి కంప్లీట్ అయినాయి. కేవ్స్ గురించి ఇంకేదన్నా పాయింట్స్ ఇంకేదన్నా ఉంటాయండి? కేవ్స్ ఇండియాలో, వరల్డ్లో ఇంకా కేవ్స్ కదా, కేవ్స్ ఓకే. ఈ పాయింట్ మేబీ ఇది బేసికలీ జియాలజీ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, వాళ్ళకైతే అవసరం పడవచ్చు. జనరల్ స్టడీస్ వరకు వెళ్ళకపోవచ్చు, కానీ అనుకోండి ఒక మనకి 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. మనకి గుహల యొక్క అధ్యయనం అని అడగచ్చండి ఎగ్జామ్స్లో. గుహలు యొక్క అధ్యయనం అని అడగచ్చు. గుహల యొక్క అధ్యయనం అంటే వాటి పేర్లు గుర్తుపెట్టుకోండి, ఆ లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. లోతుగా మనకి యూపీఎస్సి కంబైన్డ్ జియో సైంటిస్ట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, వాటి కోసం అవసరము. జస్ట్ అవంటే ఏంటి, ఎట్లా చేస్తారు అక్కడి వరకు ఆలోచించదు, జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకోండి. గుహలు అధ్యయనంని ఏమంటారు ఎవరన్నా చెప్తారండి? ది స్టడీ ఆఫ్ వెజిటేరియన్ సార్, వి వెజిటేరియన్ సార్ అని గిరి గారు అంటున్నారు. అవునండి, కేఎఫ్సీలో వెజిటేరియన్ కూడా ఉంటాయి ఆప్షన్స్ మనకి. వెజిటేరియన్లో కేఎఫ్సీలో వెజిటేరియన్ కూడా ఉంటాయి కదండి, బర్గర్స్, లేకపోతే మొహిటో అని ఉంటుంది డ్రింక్. కేఎఫ్సీలో బాగా ఫేమస్ ఆ డ్రింక్ మొహిటో అని ఉంటుంది. అంటే జే కాకపోతే హీ అని పలకాలన్నమాట, మొహిటో. వెజిటేరియన్స్ కూడా బాగానే వెళ్తుంటారు కేఎఫ్సీకి. వెజ్ స్టీక్స్ ఉంటాయి. సో నెక్స్ట్ మనకి గుహల అధ్యయనం ఏమంటారు అనేది ప్రశ్న అండి. స్పీలియాలజీ అంటారు. గుహల అధ్యయనం గుర్తుపెట్టుకోండి, స్పీలియాలజీ. నెక్స్ట్ గుహలు యొక్క ఏ విధంగా ఏర్పడతాయి, గుహలు ఏర్పడే విధానంని అధ్యయనం ఏమంటాము? ప్లేస్ మనకి ఎక్కడుంది, ఇక్కడ రాసుకుందాం. ఫార్మేషన్ ఆఫ్ కేవ్స్, గుహలు ఏర్పడే వాటి గురించి అధ్యయనం చేయడం ఏమిటి? యా, ఫ్రెంచ్ ఫ్రైస్. అవును, సమ్వన్ టోల్డ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా హెల్గా. ఫ్రెంచ్ ఫ్రైస్ ముఖ్యంగా మెక్డీలో బాగా ఫేమస్ కేఎఫ్సీ కన్నా. ఫార్మేషన్ ఆఫ్ కేవ్స్, గుహలు ఏర్పడడంని అధ్యయనం చదివే శాస్త్రం ఏది అని అడగచ్చేమో ఎగ్జామ్స్లో. అప్పుడు మీరు దాన్ని ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. ఏర్పడే విధానం గురించి అడిగితే దాన్ని జెనిసిస్ అంటామండి. లాటిన్లో జెనిసిస్ అంటే బర్త్ అనమాట అర్థం. జెనిసిస్ అంటే బర్త్, కాబట్టి ఏర్పడేది ఫార్మేషన్ ఆఫ్ కేవ్స్. అంటే కేవ్స్ అంటే ఏంటి? స్పీలియో. జెనిసిస్ అంటే ఫార్మేషన్ అంటే ఏంటి? జెనిసిస్. కాబట్టి స్పీలియో జెనిసిస్ అంటాం అనమాట. ఫార్మేషన్ ఆఫ్ కేవ్స్, గుహలు ఏర్పడే అధ్యయనం ఏమంటామంటే స్పీలియోజెనిసిస్. ఆ డిఫరెన్సెస్ తెలియాలండి. గుహల గురించి నార్మల్గా అధ్యయనం అంటే స్పీలియాలజీ,
గుహలు ఏర్పరిచే విధానం మనము అధ్యయనం చేస్తే స్పీలియోజెనెసిస్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ గుహలు కాలానుగుణంగా అంటే కొన్ని వందల సంవత్సరాల్లో ఏ విధంగా మార్పులు చెందుతూ వస్తూ ఉండేది, కాల పరిణామంలో గుహలు ఏ విధంగా పరిణామం చెందుతూ వస్తున్నాయి అనేది. సో హౌ మనకి వేరే దగ్గర రాసుకుందాం, మళ్ళీ మీరు చదివినప్పుడు కన్ఫ్యూజన్ అవుతారు. ఇక్కడ రాసుకుందాం, హౌ కేవ్స్ ట్రాన్స్ఫార్మ్ విత్ టైమ్. అంటే టైంతో, కాలంతో గుహలు ఏ విధంగా పరిణామం చెందుతూ వస్తున్నాయి అది చదవడం. అంటే ఏ విధంగా అవి ఫస్ట్ క్రమక్షయం గురవుతున్నాయి, ఏ విధంగా రంధ్రాలు ఏర్పడుతున్నాయి, క్రాక్స్ పగుళ్ళు ఏర్పడుతున్నాయి. సో ఏ విధంగా మనకి గుహలు కాలంతో మార్పులు చెందుతూ వస్తుంది, వాటిని అధ్యయనం చేసేది మనం ఏమంటామంటే స్పీలియో మార్ఫాలజీ. స్పీలియో మార్ఫాలజీ వాటి గురించి మనకి తెలుపుతుందన్నమాట. హౌ కేవ్స్ ట్రాన్స్ఫార్మ్ విత్ టైమ్. సో ఇది మనకి కంప్లీట్ గుహల గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం ఇదిగోండి, ఇది లాంగెస్ట్ న్యాచురల్ కేవ్ ఇన్ ఇండియా. మీకు ఇట్లా చూస్తుంటారు న్యూస్ పేపర్లో కానీ ఎక్కడన్నా, అది మనకు అర్థం అవ్వాలి. ఓకే, ఇది ఎక్కడుంది అంటే మేఘాలయ, చాలా దూరం ఉంటుందండి ఇది, మేఘాలయ అనమాట, జైంతియా హిల్స్లో ఉంటుంది. సో దీస్ అనే ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ మనకి కేవ్స్ అనమాట. ఇదిగోండి లాంగెస్ట్ కేవ్, మనము ఇందాక అనుకున్నామే మ్యామోత్ కేవ్స్ అని, ఇదే అనమాట అది మ్యామోత్ కేవ్స్. బ్రౌన్స్విల్లో ఉన్న మ్యామోత్ కేవ్స్ ఇవే. ఎంత దూరం ఉంది చూడండి, అట్లా పొడుగుగా ఉంటాయి, చాలా దూరం. మ్యామోత్ కేవ్స్. నెక్స్ట్ బ్రీఫ్ అని ఒకసారి 9:55 స్టార్ట్ చేద్దాం తేజ గారు. 9:55 నుంచి బ్రీఫింగ్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇది లాస్ట్ టాపిక్ ఈరోజు చూద్దాం, తర్వాత బ్రీఫ్ ఇచ్చుకుందాం. బ్లో హోల్ ఆర్ మెరైన్ గీజర్ అంటాడండి. బ్లో హోల్ అంటే ఏం లేదండి, సింపుల్. మనకి కొన్ని ప్రాంతాలలో సముద్రం నీరు క్రమక్షయం జరిపి, అక్కడ ఉన్న రాయికి క్రమక్షయం జరిపి మనకి పగుళ్ళు ఏర్పడుతుంది. ఆ పగుళ్ళు డీప్న్ అయ్యి రంధ్రాలు ఏర్పడతాయి. కొన్ని దగ్గరలో రంధ్రం ఎట్లా ఏర్పడుతుంది అంటే, కొంత దూరం వెళ్ళాక మనకు ఆ రంధ్రం కొంచెం వంకరగా తిరిగి దాదాపుగా మళ్ళీ మనకి ఆ భూమి ప్రదేశం ఉంటుంది కదండి, ఈ రాయి యొక్క నేల ఉంటుంది కదా, నేల వరకు ఆ రంధ్రం ఇట్లాగా మనకి ఎక్స్టెండ్ అవుతుంది. సో ఎక్కడైతే హోల్ ఏర్పడింది, ఆ హోల్ అనేది ఎక్స్టెండ్ అవుతూ టర్న్ అవుతూ మళ్ళీ తిరిగి మన ల్యాండ్ సర్ఫేస్ దగ్గర వరకు ఆ హోల్ ఎక్స్టెండ్ అవుతుంది. అటువంటి పరిస్థితులు ఏమవుతుంది అంటే, సముద్రం నీరు వస్తుంది ఫోర్స్ఫుల్గా వచ్చి ఇట్లా గుద్దుకుంటుంది. గుద్దుకున్నప్పుడు కొంత నీరు ఇట్లా లోపలికి వెళ్తుంది. ఆ లోపలికి వెళ్ళిన నీరు ఇక్కడ నుంచి హోల్ మరి ఏర్పడింది కాబట్టి, ఈ విధంగా ఏర్పడింది కాబట్టి హోల్ ఇక్కడ నుంచి తుల్లుద్ది అనమాట వాటర్. అప్పుడప్పుడు అలలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఇక్కడ నుంచి నీళ్ళు తుల్లుతుంటుంది. మనం హాయిగా ఇక్కడ ఉన్నాం అనుకోండి, నించొని ఇక్కడ ఉన్నాం, అక్కడ ఉన్నాయి కదా నీరు, మనం మంచి చాలా ఎత్తులో ఉన్నాము అనుకొని మంచి షర్టు ప్యాంటు వేసుకొని రెడీగా ఉంటాం అనమాట. సడన్గా నీళ్ళు వచ్చి జుబ్బని మొత్తము స్నానం చేయిస్తుంది మనకి. అప్పుడు మనం ఏం జరిగింది అని ఆశ్చర్యపోయి చూసుకోవాలన్నమాట. ఏం జరిగింది అక్కడ అంటే బ్లో హోల్ ఉంది, దాన్నే మెరైన్ గీజర్ అని కూడా అంటాం. అంటే అక్కడ బేసికలీ ఒక రంధ్రం ఉంది, ఆ రంధ్రం మనకి ఈ విధంగా ఎక్స్టెండ్ అయ్యి ఆ సముద్రం కింద ఉన్న వాటర్ వరకు ఎక్స్టెండ్ అయ్యింది. సో దీన్ని మనము బ్లో హోల్స్ అంటాము. బ్లో హోల్స్నే మెరైన్ గీజర్స్ అని కూడా అంటాము. సో బ్లో హోల్స్ ఆర్ మెరైన్ గీజర్స్, ఈ పాయింట్ ఓకే. కానీ బ్లో హోల్స్ ఇంపార్టెంట్. సో ఈ సముద్ర తరంగాల వల్ల క్రమక్షయం ఏర్పడుతుంది, వాటి వల్ల ఏర్పడే రంధ్రము దాదాపుగా మనకి ల్యాండ్ భూభాగం వరకు వస్తే దాన్నే బ్లో హోల్ అంటాం. ఇక్కడ మీకు చూస్తే ఐడియా వస్తుందండి. ఈ విధంగా మనకి కొన్ని ప్రదేశాల దగ్గర నీరు అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. సో దీస్ టైప్ ఆఫ్ geographical features are known as blowholes or marine geysers. సో మనకు అక్కడ పెద్ద రంధ్రం ఉందని కూడా పెద్ద మనం నోటీస్ చేయలేమన్నమాట. కాకపోతే రైట్ అవే అక్కడ వరకు ఉంటుంది. అంటే ఇవి బాగుంటాయండి. బ్లో హోల్స్ కూడా బాగా టూరిస్ట్ డెస్టినేషన్స్ అనమాట. కొన్ని సినిమాస్లో కూడా మీకు చూపిస్తుంటారు. సో ఇది బ్లో హోల్స్ ఆర్ సింక్ హోల్స్. దీంతో మనకి ఈరోజు చూడాల్సినవి చూసామండి. ఇప్పుడు మనం బ్రీఫ్ చేసుకుందాం ఏవైతే చూసామో వాటి గురించి.
సో ఈరోజు క్లాస్లో మనము ఫస్ట్ షోల్స్ గురించి మాట్లాడుకున్నాం. షోల్స్ అంటే సముద్ర తీరం దగ్గర సముద్రం వైపు కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, వాటిని మనం షోల్స్ అంటాం అన్నమాట. కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు సముద్రం వైపు, సో సముద్రానికి సంబంధించి కండ తీరపు అంచుల్లో ఏర్పడిన పెద్ద పెద్ద ఇసుక గుట్టలు లేదా రాళ్ళని మనము షోల్స్ అంటాము. ఇవి షిప్స్ ప్రయాణానికి చాలా ప్రమాదకరం అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే పులికాట్ ప్రాంతం దగ్గర చాలా షోల్స్ ఉంటాయి. న్యూస్ పేపర్లో కూడా చాలాసార్లు మనం వింటుంటాం షోల్స్ అనే పదం. కాబట్టి ఇవి షోల్స్ అంటే ఈ విధంగా ఉంటాయి అవి. నెక్స్ట్ మనకి కేవ్స్, స్టాక్ అండ్ స్టంప్ గురించి చూసాం. మనకి కేవ్, స్టాక్ అండ్ స్టంప్లో ఇదిగోండి హెడ్ ల్యాండ్ ఉంటుంది. అక్కడ నుంచి వాటర్ వెళ్ళి రంధ్రాలు ఏర్పరుస్తుంది. ఆ రంధ్రం కొంచెం డీప్ అప్ అవుతే గుహ ఏర్పడుతుంది. ఆ గుహ కంప్లీట్గా మనకి ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు మొత్తం క్రమక్షేమం అయిపోతే దాన్నే మనం ఆర్చ్ అంటాము, తోరణం అంటాం. ఆ భూభాగం మొత్తం వేరైతే దాన్ని స్టాక్ అంటాము. స్టాక్కి ఫర్దర్గా క్రమక్షేమం జరిగితే మనము స్టంప్ అంటాము. సో ఆ పాయింట్స్ కూడా మనకి క్లారిటీ వచ్చింది. ఎగ్జాంపుల్స్ ఇక్కడ కొన్ని బొమ్మలు చూసాం. స్టాక్ ఇది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని విధాలు కనబడుతుంది. మనకి స్టాక్ కనబడుతుంది, స్టంప్ కనబడుతుంది. ఆస్ట్రేలియాలోనమాట ఇవి. సో కేవ్స్, ఆర్చెస్, స్టాక్స్ అండ్ స్టంప్స్ ఏ విధంగా ఫస్ట్ మనకి ఏం ఏర్పడుతుంది? రంధ్రాలు ఏర్పడతాయి. కొంత రంధ్రం డీప్ అప్ అవుతే కేవ్ అవుతుంది. ఆ కేవ్ బాగా పెద్దది అవుతుంది. ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు అది అవ్వడంతో అక్కడ ఒక ఆర్చ్, తోరణం ఏర్పడుతుంది. భూభాగం సపరేట్ అయిపోతే స్టాక్ మనకి క్రమక్షేమం గురైతే స్టంప్. సో ఇందులో కూడా మీరు చూడొచ్చు అనమాట. అన్ని ల్యాండ్ ఫామ్ సముద్రానికి సంబంధించి స్టంప్, స్టాక్, ఆర్చ్, కేవ్, బే అంటాం ఈ ప్రాంతంని, బీచ్. కార్స్ట్ గుహలోని అంటాం. ఏ గుహలను అంటామంటే ఏ గుహలైతే అండర్ గ్రౌండ్లో ఉండి వాటర్ వల్ల అక్కడ సాఫ్ట్ రాక్ మెటీరియల్, మోస్ట్లీ సున్నపురాయి, లైమ్ స్టోన్ రాతి ఉంటే ఆ రాయి వాటర్ ప్రవహిస్తున్నప్పుడు కొన్ని వందల సంవత్సరాల్లో ఆ రాయి, లైమ్ స్టోన్, సున్నపురాయి కరిగి అక్కడ రంధ్రాలు ఏర్పడతాయి. అవి బాగా డీపనప్ అవుతాయి. వాటితో గుహలు ఏర్పడతాయి. ఆ విధంగా ఏర్పడిన గుహల్ని మనము కార్స్ట్ గుహలు అంటాం. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ దగ్గర ఉన్నటువంటి బుర్రా గుహలు. ఈ బుర్రా గుహలు అనేవి గోస్తాని నది నీరు చేసిన క్రమక్షయం వల్ల అక్కడ కరిగిన సున్నప్రాయి వల్ల ఏర్పడిన గుహలు. ఈ కార్స్ట్ని ఎందుకంటామంటే ఇట్లాంటి వాటిని మనం యుగస్లవియాలో కార్స్ట్లో ఇవి ప్రధానంగా మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి కాబట్టి వాటిని ఈ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ని, భూస్వరూపాలని కార్స్ట్ భూస్వరూపాలు అంటాము. సో ఇక్కడ మీరు ఇమాజినేషన్ చేసుకోవచ్చు కార్స్ట్ భూస్వరూపాలు ఎలా ఏర్పడతాయి అనేది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడొచ్చు, మీకు ఇంకా ఐడియా వస్తుంది. అంటే మనకి ఇది హారిజాంటల్ వ్యూ అనమాట. బుర్రా గోసులు ఈ విధంగా ఏర్పడింది, గోస్తాన్ అనేది చేసింది. తర్వాత షాఫ్ట్ కేవ్ అండ్ గ్యాలరీస్ కేవ్. కేవ్స్ రెండు రకాలు గుహలు, షాఫ్ట్ కేవ్స్, గ్యాలరీస్ కేవ్. మనకి లోతుగా ఉంటే గుహల్ని, వెర్టికల్గా నిలువుగా ఉంటే వాటిని షాఫ్ట్ గుహలు అంటాం, లేదా పాట్ కేవ్స్ అంటాము, లేదా వెర్టికల్ కేవ్స్ అంటాము. అదే గుహలు కనుక మనకి హారిజాంటల్గా ఉంటే వాటిని మనము గ్యాలరీస్ గుహలు అంటాము. ఇండియాలో డీపెస్ట్ షాఫ్ట్ కేవ్ అనేది మనకి మేఘాలయలో కనుగొన్నారు అని ఇక్కడ మీరు ఒక పాయింట్ చూశారు. సో ఏంటి ఆ కేవ్ గుహ అంటే క్రెమ్లియత్ప్రా గుహ, మేఘాలయ జయంతియా హిల్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది హారిజాంటల్ కేవ్ అనమాట, అంటే గ్యాలరీస్ కేవ్. సో డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ గుహల గురించి ఇక్కడ ప్రస్తావించారు. ఇందులో మీరు ఒకసారి ఆ నేమ్ చూడండి, ఏవైతే ఇంపార్టెంట్ అనుకున్నామో అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో ఎక్కడ ఉంటాయి అవి అని చెప్పి. బొర్రా ఎక్కడ ఉంటుంది, లేకపోతే ఐహోల్ ఎక్కడ ఉంటుంది, బాదామి ఎక్కడ ఉంటుంది, అట్లా అడగచ్చు. కాబట్టి ఏ స్టేట్స్లో ఏమేమి గుహలు ఉన్నాయి అనేవి ఒక ఐడియా, క్లారిటీ తెచ్చుకోండి. వాటితో పాటు బొర్రా గుహల గురించి కొంత ఇన్ఫర్మేషన్ చూసాం, ఎందుకంటే ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి దీని గురించి ఫర్దర్గా కొన్ని పాయింట్స్ చూసాం. అనంతగిరి కొండల్లో ఉంటుంది. విలియం కింగ్ జార్జ్ 1807 సంవత్సరంలో దీన్ని కనుగొన్నాడు. బొర్రా అంటే ఒడియా భాషలో రంధ్రం, హోల్ అని అర్థం. గోస్తని నది వల్ల ఏర్పడిన గుహ ఇది. నెక్స్ట్ మనము ఇట్లా న్యూస్ పేపర్లో ఒకవేళ సంథింగ్ బొర్రా గుహల గురించి వస్తే అది ఏ విధంగా మనం చదవాలి అనే పాయింట్లో మనం అనుకున్నాము. అంటే ఇప్పుడు ఆల్రెడీ చదివాము, రేపు పొద్దున ఎప్పుడన్నా మీరు చూస్తున్నప్పుడు మేబీ ఏదైనా రావచ్చు, బాగ్ గుహల గురించి రావచ్చు, బరాబర్ గుహల గురించి ఎక్కడన్నా న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు వచ్చిందనుకోండి. ఈనాడు పేపర్ అని ఏ పేపర్ అన్నా మీరు ఏదైతే పేపర్లో చదువుతున్నారో ఆ పేపర్లో గుహల గురించి ఏ పాయింట్ వచ్చినా మీరు వెంటనే మన గుహల టాపిక్ వచ్చేసేయాలన్నమాట, కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, చెప్పిన గుహ ఏ టైప్ ఆఫ్ గుహ, ఆ విధంగా చదవాలి మీరు. నెక్స్ట్ ఉండవల్లి గుహలు నిర్మించిన రాజవంశం విష్ణుకుండిన్స్. ఇవి ఎక్కడ ఉంటాయంటే అమరావతి దగ్గర ఉంటాయి. సో కేవ్స్ యొక్క ఏర్పాటుని స్పిలియోజెనిసిస్ అంటాం. ప్రపంచంలోనే లోతైన గుహ, ప్రపంచంలోనే అంటే క్రుబేరా గుహలు జార్జియాలో ఉంటాయి, అబ్ఖాజియా, దాదాపుగా 2 కిలోమీటర్ల లోతుగా ఉంటాయి.
ఈ గుహల్ని మనము ఎవరెస్ట్ ఆఫ్ ద కేవ్స్ అని చెప్తాము. ఇదిగోండి, ఇవే క్రుబేరా కేవ్స్ అనమాట. అతి పొడవైన గుహ భారతదేశంలో అంటే క్రెమ్లియాత్ ప్రా గుహ. ప్రపంచంలోనే అతి పొడవైన గుహ అంటే మ్యామోత్ గుహలు బ్రౌన్స్విల్ కర్ణాటక యుఎస్ఏలో ఉంటాయి. సో గుహలు మనకి కాలానుగుణంగా ఏ విధంగా మార్పులు చెందుతూ వస్తుంటాయి వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని స్పీలియో మార్ఫాలజీ అని అంటాము. దిస్ ఈస్ ది క్రెమ్లియాత్ ప్రా కేవ్ ఇన్ ఇండియా, లాంగెస్ట్ కేవ్ అనమాట ఇది. నెక్స్ట్ మనము ఇది మ్యామోత్ కేవ్స్. బ్లోహోల్ గురించి చూసాము. బ్లోహోల్నే మెరైన్ గీజర్ అని కూడా అంటారు. ఈ బ్లో హోల్స్ ఎట్లా ఏర్పడతాయి అనేది మనం జియోలాజికల్గా చూసుకుంటే ఎప్పుడన్నా హోల్స్ ఈ రకంగా ఏర్పడినప్పుడు వాటర్ ప్రెషర్ వల్ల పైకి రైజ్ అవుతుంటుంది. సో దానికి మనము ఒక రిప్రజెంటేషన్ కూడా చూసాము ఇక్కడ. దానితో మనకి ఈరోజు క్లాస్ కంప్లీట్ అయిందండి. సో దాంతో ఈరోజు క్లాస్ అనేది మనం కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం 1 hour షార్ట్ ఇంటర్వెల్ ఉంటుంది. ఇప్పుడు మనకి 1 hour మాత్రమే. 1 hour ఇంటర్వెల్ తీసుకొని షార్ప్గా 11 o'clockకి మనం పాలిటీ క్లాస్ చదివేద్దాం. పాలిటీ క్లాస్లో ప్రైమ్ మినిస్టర్ టాపిక్ మనం చూస్తాము. సో 1 hour ఇంటర్వెల్ తీసుకోండి, రెస్ట్ తీసుకోండి, రిలాక్స్ తీసుకోండి. ఎవరన్నా తినాల్సిన వాళ్ళు ఉంటే తినేసేయండి. కాబట్టి షార్ప్గా మనము ఇంకొక 1 hourలో పాలిటీ క్లాస్లో కలుసుకుందామండి. అప్పుడు వరకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 10 o'clockకి కొంతమంది ఇప్పుడు క్లాస్ మొదలైందేమో అనుకుని కొంతమంది వస్తున్నారేమో 10 అయ్యిందని. సో నోట్ చేసుకోవాలండి. సాటర్డే సండే 9కి అనమాట క్లాసెస్. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. ఎవరైనా ఒకవేళ మిస్ అయితే ఇన్ కేస్ క్లాసెస్ వారు ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ మనకి అయిపోయిన తర్వాత ఎప్పుడైనా చూసేయండి. అంటే ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది రావడం స్టార్ట్ అయిందనమాట. 10 o'clockకి సడన్గా ఎక్కువ మంది వస్తున్నారు. ఎందుకంటే 10కి అలవాటు కదా మనకి, వాళ్ళు 10కి రావాల్సి వచ్చిందనమాట. కాబట్టి ఎవరన్నా 10 అనుకొని వచ్చిన వాళ్ళు మీరు ఒకసారి మళ్ళీ చూసేయండి క్లాసెస్ని, బెటర్. ఎందుకంటే మనకి సాటర్డే సండే 9 to 10 అండి టైమింగ్స్, మనం క్లియర్గా చెప్పుకున్నాము. సునీల్ కుమార్ గారు అదే లేట్ అయినట్టున్నారు. 9 to 10 అండి. మీరు మళ్ళీ చూసేయండి తర్వాత, ప్రాబ్లం లేదు. 1 hour క్లాస్ ఇది. తర్వాత లైవ్ మిస్ అయ్యారు, బట్ నో ప్రాబ్లం. తర్వాత చూసేసేయండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఇన్ జాగ్రఫీ నవీన్ గారు ఇవే కంప్లీట్ అవుతాయి. ఇంకొక క్లాస్ ఉంటుంది మనకి, ల్యాండ్ ఫామ్సే కంప్లీట్ అవుతాయి. ఆ ల్యాండ్ ఫామ్స్ కంప్లీట్ అవుతే మనం చూడాల్సినవి ఉంటాయి. నెక్స్ట్ లాటిట్యూడ్స్ ఉంటుంది, లాంగిట్యూడ్స్ ఉంటుంది, ఇంకా ఎర్త్కి సంబంధించిన ఈక్వినాక్స్, సోల్స్టిసెస్, దాని తర్వాత అట్మాస్ఫియర్, దాని తర్వాత క్లైమేట్, అవన్నీ ఉంటాయండి కాన్సెప్ట్స్ చూడాల్సినవి. ఇండియన్ జాగ్రఫీ నేను పెద్దగా చెప్పేది ఏముండదండి, అన్ని ఫ్యాక్ట్స్. మనకి క్లైమేట్ అవన్నీ ఎట్లా తెలుస్తాయి అంటే ఇండియన్ జాగ్రఫీలో ఏంటి ఆ రకంగా ఉంటుంది అని అనుకుంటాం, అంతే పాయింట్. ఇండియన్ జాగ్రఫీలో ఓన్లీ ఫ్యాక్ట్స్ చదువుతాం అంతే. గంగా నది అక్కడ పుడుతుంది, గంగా నది ఇంత దూరం ప్రవహిస్తుంది, గంగా నది పలానా ప్రదేశంలో సముద్రంలో కలుస్తుంది, అవన్నీ ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్ ఏమి ఉండవు అక్కడ. కాకపోతే మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఫిజికల్ జాగ్రఫీలోనే అనమాట. వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ కాన్సెప్చువల్ బేస్ ఉండాలి. ఓకేనండి. మనము 11 o'clockకి పాలిటీ క్లాస్ అండి. 11 o'clockకి మనం పాలిటీలో కలుసుకుందాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి. గుడ్ బై. 11కి నోట్ చేసుకోండి, ఎవరైతే మిస్ అయ్యారో లేకపోతే ఎవరైనా ఉన్నారో. 11కి అనమాట నెక్స్ట్ మన క్లాస్ పాలిటీ. పాలిటీలో ప్రైమ్ మినిస్టర్ టాపిక్ చూసుకుందాం. ఈవినింగ్ సార్ క్లాసెస్ అంటే మధు గారు ఈవినింగ్ 5 to 6 జాగ్రఫీ క్విజ్, 9 to 10 పాలిటీ క్విజ్. సాయి బ్రహ్మం గారు అదే 10 అనుకున్నారు యాక్చువల్గా అని కొంతమంది అంటున్నారు. 9 to 10 అండి మనం అనుకున్నాం కదా, సాటర్డే సండే 9 to 10. పర్వాలేదండి, 1 hour క్లాస్ అయ్యేది. మీరు లైవ్ కాకపోయినా తర్వాత చూసేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఒక 4-5 టాపిక్స్ గురించి ప్రస్తావించుకున్నాం. అవునండి సాయిబ్రహ్మ గారు, మనకి సాయిబ్రహ్మ గారు నెక్స్ట్ 11కి పాలిటీ క్లాస్ అండి. నెక్స్ట్ గంటలో పాలిటీ క్లాస్ ఉంటుంది. సాయంత్రం 5కి 9కి క్విజ్ ఉంటుంది. ఇంకో క్లాస్ ఉంది సాయిబ్రహ్మ గారు, గంటలో ఇంకో క్లాస్ ఉంది 11